మాన్య ముఖ్యమంత్రులని సవినయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అలాగే డాక్టర్ నూరి దత్తాత్రేయుడు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాను. మాన్య మిత్రులు, ఎంఎస్కో సంస్థకు ఎప్పుడు వెన్నంటుండే మిత్రుడు బుద్ధప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆత్మీయ మిత్రుడు కొనతాల రామకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఇది ఒక ఉద్వేగభరితమైన సందర్భం. నేను అత్యంత అభిమానించే ఒక నాయకుడు నేను ప్రచురించిన ఒక పుస్తకాన్ని, అలాగే నేను అత్యంత గౌరవించే ఒక డాక్టర్ గారు తన ఆత్మకథ రాస్తే ఆ ఆత్మకథ ఆవిష్కరించడం రావటం నేను చాలా ఆనందపడే సందర్భం. నేను ఎంఎస్కో నెలకొల్పిన విజయవాడ నగరం శివార్లలో నూరి రాధాకృష్ణమూర్తి గారి ఇంట్లో నేను చాలా సంవత్సరాలు ఉన్నాను హైదరాబాద్లో. వారు ఎన్టీ రామారావు గారికి ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేసేవారు. అప్పటి నుంచి నాకు నూరి దత్తాత్రేయుడు గారితో పరిచయం ఉంది. అంటే దత్తాత్రేయుడు గారి ఇంట్లోనే నేను ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు ఉండి నా కూతురు పెళ్లి చేశాను. నాకు కళాజ్యోతి బాపన్న గారు ఒకరోజు ఫోన్ చేసి, విజయ్ కుమార్ దత్తాత్రేయుడు గారు ఇంగ్లీష్ పుస్తకాన్ని ప్రచురించాలనుకుంటున్నారు, దానికి ఎడిటింగ్ హెల్ప్ కావాలని అడిగారు. ఎవరు పబ్లిష్ చేస్తున్నారని అడిగి, నేను ఎడిటింగ్ హెల్ప్ చాలామంది చేస్తాం, ఎవరు పబ్లిష్ చేస్తున్నారంటే ఆయన ఆలోచిస్తున్నారు ఇంకా అంటే, నేను వెంటనే నాకు విజయభాస్కర్ చాలా క్లోజ్ ఫ్రెండ్, విస్టా డయాగ్నోస్టిక్ విజయభాస్కర్, విజయ్కి ఫోన్ చేసి, విజయ్ మీ పిన్నాన్నగారు పుస్తకం నేను పబ్లిష్ చేస్తున్నాను, ఆయనకి తెలియజేయమని చెప్పాను. చెబితే ఆయన చాలా సంతోషంగా ఫోన్ చేసి, విజయ్ కుమార్ నేను చాలా అభిమానించే ఎంఎస్కో సంస్థ నా పుస్తకాన్ని ప్రచురించడం నాకు చాలా సంతోషంగా ఉంది అని వెంటనే ఆమోదించారు. ఇది ఇంతకన్నా ఒక వ్యక్తికి ఆనందం కలిగించే అంశం. దత్తాత్రేయుడు గారు లాంటి వారు నేను ఫోన్ చేయగానే ఆయనే మళ్ళీ నాకు రిటర్న్ ఫోన్ చేసి, ఎంఎస్కో సంస్థ నా పుస్తకం ప్రచురించడం నాకు చాలా సంతోషంగా ఉంది చెప్పడం కన్నా ఎంఎస్కో సంస్థకి గర్వకారణమైన విషయం ఇంకోటి ఉందని నేను అనుకోవట్లేదు. ఆయన మన మట్టిలో పుట్టి మన దేశానికి ఖ్యాతి తీసుకురావడం కాదు, భయాన్ని పోగొట్టే పని చేశాడు ఆయన. మనకు ఋగ్వేదం ఏం చెబుతుందంటే, భయం లేని సమాజాన్ని నిర్మించుకోమని చెబుతుంది. దత్తాత్రేయుడు గారు చేసింది ఏంటంటే, మనిషిలో చావుని గెలవగలను అనే ఒక నమ్మకాన్ని తీసుకురావడం కన్నా గొప్ప విషయం ఇంకోటి ఉండదని నేను భావిస్తున్నాను. అది 1000 వేద మంత్రాల కన్నా చాలా బలమైన వాక్కు. దానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో నెలకొన్న భయాన్ని, ఆందోళనని, మేధోజీవుల్లో నిరంతరం కలుగుతున్న మనస్సంచలనాన్ని అందిపుచ్చుకొని, మీ అందరికీ తోడుగా నేనుంటాను, మీ జీవితాల్లో వెలుగు చూపించడం నా బాధ్యత, దానికోసం అవిశ్రాంతంగా నేను పోరాడతాను అని ఆయన వయసు వల్ల వచ్చే అలసటని ప్రజల మీద ప్రేమతో జయించారు. అది అలాంటి నాయకుడు అక్కడ ఉండటం మనకి ఇప్పుడున్న సమాజంలో నాకు ఒక్కసారి సాధ్యమేనా అనిపిస్తుంది. ఇవాళ ఆయన భారతదేశంలో ఆయన తెలియని రాజకీయ నాయకుడు లేడు. ఆయన పర్సనల్గా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి ఎక్స్ట్రీమ్ రైట్ వరకు అనేక సంవత్సరాలుగా నేను కూడా ప్రజా జీవితాన్ని దగ్గరగా
పాత్రికేయులతో కలిసి చూస్తున్నవాడిని. అలాంటి నాయకుడు మన భారతదేశంలోని అత్యంత సీనియర్ నాయకుడు. ఇవాళ ఉన్న అతి పెద్ద నాయకుల కన్నా భారతదేశంలో తక్కువ వయసులో ముఖ్యమంత్రి అయి సుదీర్ఘకాలం పాటు రాష్ట్రాన్ని, ఒక హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు. ఇవాళ మనకి ఎంతో కొంత ఆశ మిగిలింది అంటే ఆంధ్రప్రదేశ్ పట్ల ఆ చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైంది. ఆయనకి మేధో సమాజం తరఫున ఆయనకి నేను శిరస్సు ఉంచి నమస్కరించి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలాంటి సభల్లో బొకేలు ఇవ్వటం, శాలువాలు కప్పటం మా సాంప్రదాయానికి విరుద్ధం. మా ముఖ్యమంత్రి గారు నేను కోరేది ఏంటంటే, ఆయనకి రోజుకి కనీసం 100 మంది 200 మంది కలుస్తారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గరికి ఒక చిన్న పుస్తకం ఇస్తే ఐ విల్ బి మోర్ హ్యాపీ అని ఆయన ప్రకటిస్తే తెలుగులో ఉన్న ప్రతి రైటర్ ఆయన రుణపడి ఉంటారు. ముందుగా మన ముఖ్యమంత్రి గారికి యునెస్కో ప్రచురించిన పుస్తకాలని, అందులో మన టంగుటూరు ప్రకాశం గారి నా జీవిత యాత్ర అనే అద్భుతమైన గ్రంథాన్ని, ఆయన రాసిన ఆటోబయోగ్రఫీ, అట్లాగే రాజమోహన్ గాంధీ రాసిన పుస్తకాన్ని నా పార్ట్నర్ సుధీర్ అందజేస్తాడు. అలాగే వైద్య శాఖ మంత్రి గారికి మా మేనేజర్ లక్ష్మి, మీ పుస్తకం ఇవ్వట్లేదు ఇక్కడ. కాకపోతే మెజార్టీ 4 స్టేజీ మీద ఉంటే, 5 స్టేజీ మీద ఉంటే, 4 నా రైటర్స్ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ గారితో కలిసి ఆయన రాసిన మనసులో మాట నేనే ప్రచురించా. సత్య నా రైటరు, బుద్ధప్రసాద్ గారు నా రైటరు, దత్తాత్రేయుడు గారు, రామకృష్ణ గారు రాయట్లేదు, ఏం చేయను. రామకృష్ణ గారు కూడా మిత్రుడైనప్పటికీ మా అబ్బాయి చరణ్ని బుద్ధప్రసాద్ గారికి యునెస్కో ప్రచురణ చదివే వాళ్ళు ఒకరు ఉన్నారు కదా. నూరి దత్తాత్రేయుడు గారికి జ్ఞాపకం అంత చేయవలసిందిగా మా తమ్ముడు కృష్ణయ్యని కోరుతున్నాను. అలాగే విజయవాడ సుధీర్ని రామకృష్ణ గారికి పుస్తకం అందజేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే విజయవాడ పుస్తక మహోత్సవం మేము ఈ సంవత్సరం వదిలేయాల్సి వస్తుందేమో, ఇక నుంచి మేము నడపలేమేమో అనుకున్నాం. మాన్య ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ సంవత్సరం గత 30 సంవత్సరాల్లో ఎప్పుడు జరిగినంత అత్యద్భుతంగా విజయవాడ పుస్తక మహోత్సవం ఈ సంవత్సరం మాకు గ్రౌండ్ ఇవ్వడం వల్ల జరిగింది. దానికి మా సొసైటీ పక్షాన కృతజ్ఞత ప్రకటించడం కోసం విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ జనరల్ మేనేజర్, బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడు మనోహర్ నాయుడు ముఖ్యమంత్రి గారికి పుస్తకాలు ప్రకటిస్తాడు. సుప్రసిద్ధ వైద్యుడు, నా ఆరోగ్యానికి కాపలాదారు మా కళ్యాణ్ రామ్ ఉన్నాడు. కళ్యాణ్, ముఖ్యమంత్రి గారికి ఒక పుస్తకాన్ని బ్రోకరించవలసిందిగా కోరుతున్నాను. నా ఆరోగ్యాన్ని కాపలాదారంటే ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అని. మంటాటెడ్ మన్హాటన్ పుస్తకం, ఒక రచయిత పుస్తకం ఎందుకు రాయాల్సి వచ్చింది అనేది రచయిత నుంచి వింటమే అన్నిటికన్నా అప్రోప్రియేట్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. నేను ఎవరు మాట్లాడటం కన్నా ముందుగా పూజ్యులు దత్తాత్రేయుడు గారిని మాడవలసిందిగా కోరుతున్నాను. జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారిని అతిథుల్ని జ్యోతి ప్రజ్వలన కేసు రావాల్సిందిగా కోరు.
దత్తాత్రేయ రెడ్డి గారు మాట్లాడు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీను. తెలుగులో మాట్లాడతాను. నమస్కారం అందరికీను. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సత్యకుమార్ గారు, ఆనరబుల్ ఫార్మర్ డిప్యూటీ స్పీకర్ అండ్ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారు, and distinguished members in the audience, respected friends and family. This is Telugu English kaluptanu. This is a very momentous occasion in my life. The reason is 360 degrees. This is where I started my life, in Vijayawada, Krishna district. And with God's grace and Guru's blessings and my teacher's blessings, I have accomplished a lot and come back here to release my autobiography book by no other than our Chief Minister. One thing, I don't want to be shy with my own Telugu people. There is no university where I did not go as a visiting professor in the globe. There is no country who would not honor me around the globe. Keep that all outside the Atlantic, other side of the Atlantic. But this moment where I was born in Mantada, few miles from here, raised in Thotlavallur, educated in Vijayawada, Karnool, and Masilepetam, Guntur, in Majed Guruvaya High School, and all my family's deliveries happened in missionary hospital in Uyur and Kurmaddali. All these are close to my heart. Wherever I go to any country, this is the basis. This is my base here. That's the reason this is a very momentous occasion for me to come back and share some of my what I did in the US and other countries in terms of cancer field and cancer innovations. This is where I become emotional sometimes, because this is where I went by bicycle to Kalisara market to buy vegetables and my sister used to live here in Governor Pet. So there's so many memories. Actually this afternoon I asked my driver to take me around all my places where I spent time in early time of mine before. I'm taking liberty of saying few things. I know Chandrababu Garu for a very long time, almost 4 decades. In private meeting, public meeting, family functions, religious functions and other things. And in one time in Hyderabad, in Novotel, we were attending a wedding ceremony. I was sitting next to him. I told him, sir, even as a foreigner, even though I'm a native here, coming to India every 3 months, I feel a little uneasy because you developed such a tremendous city, Cyberabad. I feel little that, we are giving it to our people there. I feel little uneasy inside me. అంటే ఆయన అన్నది ఒకటే, తెలుగులో చెప్తాను నేను, అందరూ మనవాళ్లే కదండి అన్నాడు. అటువంటివి మనం ఇక్కడ ఎన్నో కట్టుకుంటాం. మన దేశంలో, మన రాష్ట్రంలో మనకు అవకాశం ఎన్నో కట్టి చూపిస్తాం, కడతాం. ఇక్కడ అనేటప్పటికీ I felt so good, so pleased at his magnanimity and generosity to help Telugu people wherever they are, no matter what state they belong to. Telugu people, his motto is to help Telugu people. I'm so honored, sir, to be here today. And one more thing I would like to share with you, because I have been following his many decades. Look at the big picture. What we say everywhere in English, in America, here. Look at the big picture. Our looking at big picture will not reach beyond Governor Pet from here. But he's looking at big picture. He can look at the whole state at one time. And which river goes where the roads have to be expanded. He has such a big vision that he really looks at the big picture, sir. We are honored, sir. And sir,
Basavatarkam Indo-American Hospital. I attended all 176 board meetings. The last one was last 2 weeks ago. The reason I'm saying is not that because I attended all 176 meetings either in person or on Zoom, but I know firsthand how much he supported that hospital. The reason it is number 5, one of the top 5 in the country, is because of our CM here. His vision, his support continuously. He used to attend any function, come and support that. Sir, we are honored that you have given us support to the hospital, Basavatarkam Indo-American Hospital. And everywhere I go here in Andhra Pradesh, people ask me, sir, when is our Chief Minister replicating similar one here in Andhra Pradesh? I think I want to hear from him. You will want to hear from him also. And Balakrishna Garu is doing outstanding job now, continuing the programs and enhancing the reputation. And during the inauguration of Basavatarkam Indo-American Cancer Institute, he worked so hard to bring Atal Bihari Vajpayee, our Chief Minister. And all those pictures which you may never have seen in the media, they are in the book Sir is going to release now with Atal Bihari Vajpayee, Chandra, our CM, as CM of Andhra Pradesh then. And all those pictures are very touchy pictures because those are all made for history. Thank you, sir. Why I'm writing this book? What makes me, I'm so busy treating patients and all that. The reason why I wanted to share my thoughts with everyone all over the world, English and Telugu, is first thing is I want to tell the whole world, I want to convey my gratitude to all my teachers who taught me from elementary school in Guntur, in Margaret Guruvaya High School, and then in Kurnool, here in Masilipatam, and in Vijayawada. I want to convey my gratitude to them. And the second thing is, I want to prove to the world, I'm a standing example, that our teachers, our institutions, our colleges, our methodology of teaching are second to none in the world. I am a standing proof for that. I sometimes wonder when I'm sitting in Manhattan office, people waiting to see me are MD, PhD from Harvard, from Princeton, from Yale, and Stanford. So that gives me so much pleasure or happiness that the education my teachers gave me, a sound knowledge of education, is nothing less than anybody is giving around the world. So that is one of the reasons. And the other reason is, the last few chapters, I have written Voices of Hope. Patients I treated from different countries, telling their stories in their own words. They send me, they write write-ups there. Those people, patients who are living for 10 years, 15, 20, 30 years, very long. To just give an example to our new patients, cancer patients, that cancer can be beaten, it's not a death sentence anymore. So that kind of inspiring Voices of Hope chapter is there. And then also I want to share with the new generation of doctors, some of them are here from Guntur, from here, Vijayawada, to show them what advances are happening in cancer, including AI and cancer. So those are some of the things I want to put together everything and present to my people here, and also the value of the family values, all that I added a few chapters. That's a few reasons why I want to come up with this book. And MS Corp, Vijay Kumar Garu did an outstanding job. You are going to see the book right now here. My early life was rather little turbulent and not so smooth, because I lost my father at the age of 5 in near Kurmadali, that river, that old lake is the river. And my mother brought us up.
unconditional love, unconditional support of my brothers, and each one getting educated and giving help to the next one. I will not go into more details of that, but it was a very touchy early period for me. And my mother is my model, role model, my guru, my everything here. And she sacrificed everything in her, small bangles, small gold necklace, gold chains, all that, to pay for the tuition of one of the brothers, including. As the last child in the house, I witnessed everything. It stayed in my mind what kind of sacrifice my mother made. And when I went to America, New York, to Sloan Kettering, the very first salary I got, I bought gold bangles there, came back to here in Vijayawada, offered her the gold bangles, and she was so happy. So, mother's love, if I say too much, tears will come to my eyes. So I will stop at that point. During my postgraduate education, US, what made me to go to US? Everything is predetermined but well determined with God's grace. Baba, Shirdi Baba, I'm a devotee of Shirdi Baba. God's grace and Guru's grace, mother's love are all important. When I was doing post-graduation in Hyderabad, in Osmania, a group of doctors came from Memorial Sloan Kettering Cancer Center to visit and give lectures and all that. Because some kind of blessing or Purva Janma, I was put in charge of their visit there. So they were so impressed with me, the way I presented to them, my research and all that. The head of Sloan Kettering gave me a business card. If at all, if you come to New York, call me in New York. So that business card is the turning point for me. Business card, turning point for me. And then when I was doing rotation from Osmania to MNJ Cancer Center, I witnessed then, this is in mid-70s, the treatments were so obsolete and very backward, because that was a long time ago. That was like that for everywhere. And my professors asked to do something with treatment, radiation, and other things, which gives a lot of exposure to nurses, to everyone in the room and all that. I refused to do that. Sir, it's not good. What you are asking me is not right. Then I had decided in my mind, it has to change. If at all I get a chance to go to America, the first thing I will do is change the technology, introduce new technology for cancer treatment. That's what I did when I went to America. The first few years I worked so hard at Sloan Kettering, developed a robotic machine to deliver radiation, and that robotic machine is available every single hospital now in India and all over the world. All over the world. So that gives me so much gratification that whatever I did contributed a lot to cancer care. And how did I go to America first? I used to have a friend, Vasireddy Chandrasekhar. You must be watching this live in Chicago now. He's the son-in-law of Prasad Garu, who is chairman of National Art Pictures, those days, sir. And in Chikkadapalli, or NTR sir used to go there for breakfast, and I used to see him there because Chandrasekhar and myself were doing post-graduation in Hyderabad. So he helped me. I don't have money to go to America. So he helped me to go to Kuala Lumpur. We landed first in Chennai, went to NTR Gar's house, had a meal, and then flown to the Kuala Lumpur. And then he went to America first, then I followed him. We still exchange. He's a friend, you will never forget. So one of in the book I mentioned about his name and his contribution to me. I landed in America with $15 in my pocket. $15 in my pocket. And remember, I have $1 million business card in my pocket. The gentleman gave me. So I went straight to Memorial and presented that to the administrator, top administrator there.
And he said, if that Dr. Frank Illis, his name is, he gave a business card, that means he already interviewed you. You don't need an interview. And we are offering you a job there. So at Sloan Kettering, I worked very hard, and I moved from assistant professor, associate professor, to full professor, to chairman of the department, to the director of the hospital, all in the same place. All in the same place. So that's where, when I was at Sloan Kettering, the continuous research teaching, I trained more than 300 doctors, fellows. They are all over the world now. That's where I used to get patients from India, all VIPs, ministers, even including President Sanjeev Reddy. I'll tell you about him a little later. And I have the blessing of treating Basavatarakam Garu. And NTR Garu came to Pittsburgh for a meeting during that time. And they both asked me, Dr. Garu, we had to establish, for our Telugu people, we have to establish a state-of-the-art cancer facility in Andhra Pradesh. That is the result of Basavatarakam Indo-American Hospital. And that really happened. I'm so proud I'm associated with that. And we are celebrating 25th anniversary on this June 15th, sir. I'm very proud to be associated with that. Sanjeev Reddy Garu was also my patient. He went for a checkup in Delhi. He was a sitting president at the time. He went for a checkup, found a lump in the lung, and they don't want to touch him, All India Institute of Medical Sciences. So they asked him to go to Sloan Kettering. And because of his poor lung function, we cannot take out the lobe. So I had to design a new treatment for him on the spot in the operating room. And I did that. He survived 18 years after that. 18 years after that. And when he left New York, in an Indian ambassador's house, he asked me to come. He asked me, Dr. Noreen, you saved Indian president's life. What I can do for you? I said, I don't need anything. I need your blessings. He asked me, offer anything I can do as president. Sir, I need your blessing. That's all carries me forward. So there are so many other dignitaries I have treated. Some of them I can mention to you, some of them I cannot because of privacy. Ash Chopra's wife, so many people, I will not go into details. And Nargis Dutt. And one time I will share with you, this is because I feel good about this, coming from a small place in Mantada, going all the way to America. I got a call from New Delhi from one of the richest man in India that his wife has cancer and if I can spare 3 days to come here to India and see her and treat her or recommend something. He said, I'll take care of everything for you, sir. You come to India. 3 days is enough to just come and see her. So I said, okay, he will send me a business class ticket or a first class ticket, Air India or Emirates. And I got a call, you will get a limousine at 11 o'clock, go to this airport, there is a jet waiting for you to bring you to New Delhi. Then in the jet, I'm the only passenger, landed in London only for refueling. Then the whole thing flashes around, where I started here, in Vijayawada, in this Krishna district. So that never comes up. You don't feel arrogant. You feel blessed. You always tell the Guruji, stop God, thank you. Thank you. This is a blessing from you. So these are also many memorable events for me. And people ask me, even this morning people ask me, what are certain things that keep you going? Keep you going, inspired by others. What else takes you do more things for cancer patients? One is during inauguration, during the foundation stone, sir, laying of the foundation stone of Basavatarakam. On that day, NTR Garu gave a speech, 20 minutes about me. And whenever I feel little, I need inspiration, I turn on the video, I watch that one. What a wonderful that is. I had to make sure that I keep up to his expectations, always.
So that was a wonderful speech, very touchy speech for me. The next one is, as I mentioned to you, I treated so many patients from all over the world. One particular patient, I'll give you an example, Zelma Rubinstein from Israel, Tel Aviv, and I treated her a long time ago. As usual, they go to England, and then in England, doctors say, we can't do anything, go home, take morphine for 6 months. But then they come to America, and small problems, sir, with English people in England, I have nothing against them, is everything has to be in the book to treat. If it's not in the book, you cannot treat. My motto, my lesson to my trainees is, you should be the one writing the book. Don't follow the book. You write the book. So this lady came to me, and I used a special technique. She is cured of the cancer, and she sends me New Year greetings card every December, and she sent me last 2 months ago, December, Dr. Nori, she writes beautiful English. Dr. Nori, we celebrated, my husband and me, celebrated 50th wedding anniversary. 50th wedding anniversary with all my grandkids, kids, everybody in the room, in the house. And I felt good. I felt good again. Take blessings from God, Sridi Baba. And then the last sentence was very touchy. We celebrated 50th wedding anniversary, sir. 25 years of which is given by you. So those are the things that makes me going, keeps me inspired. The other thing that keeps me going to be continuously inspiring to me is our Honorable Chief Minister is going to release my autobiography book in the same land, same district that I did my schooling and all my early days here. That is one of my greatest things. And my appeal to everyone is cancer is becoming a very big problem everywhere. There are 200 women die of cancer in India every day. 1,700 citizens dying every day with cancer. It can be stopped. We have plans. I wrote an editorial article in Times of India, Panchamrit solution to address cancer crisis in India, sir. And that I am sending to all the states. It can be done, and it can be done easily under the leadership of our Chief Minister here. Because he has the vision. We are going to use the latest technology, the digital technology, AI here, AI for precision diagnosis, precision screening, precision treatment using AI. It can be done. We will beat cancer. Cancer will not be a death sentence anymore. And our state should be a role model for the entire country to start all these programs. Thank you very much, sir. Thank you. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక అర నిమిషంలో ఒక విషయం చెప్తాను. ఎవరైనా వాళ్ళు ఒక ఆటోబయోగ్రఫీ రాస్తే అది వాళ్ళ గురించి చెప్పుకోవటం కాదు, వాళ్ళ జీవితంలో పొందిన నాలెడ్జ్ మొత్తాన్ని సమాజానికి అందించటం. ఆటోబయోగ్రఫీస్ రాయటం అనే లక్షణం లేకపోవటం వల్ల తెలుగు సమాజానికి చాలా విపరీతమైన నష్టం జరిగింది. ప్రతి సమాజంలో ఒక పాత్ర పోషించిన ప్రతి వాళ్ళు వాళ్ళ తాలూకు జీవిత అనుభవాలని రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంఎస్కో ఆ విషయాన్ని ప్రతి మీటింగ్లోనూ విన్నవించుకుంటూ ఉంటుంది. అలాంటి ఒక పని చేసినందుకు ఇప్పుడైతే డాక్టర్ గారిని అభినందించాల్సిన విషయం కాదు, ఆయన సమాజం పట్ల ఈ పుస్తకం రాసి తను రుణం తీర్చుకున్నారని నేను భావిస్తున్నాను. నా మిత్రుడు సాహిత్యంతో కలిసి తన జీవితాన్ని గడుపుతున్న బుద్ధప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడవలసింది. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయ గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ సత్యకుమార్ గారికి,
మిత్రులు శాసనసభ్యులు శ్రీ కొనతల రామకృష్ణ గారికి, ఎంఎస్కో ద్వారా అక్షరార్చన చేస్తూ తెలుగు తల్లిని ఆరాధిస్తున్న ఎంఎస్కో విజయ్ కుమార్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలకు, పాత్రికేయులకు, సోదర సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు రచించిన మంటర టు మ్యాన్ హంట్ అనే వారి ఆత్మకథని ఆవిష్కరణ కార్యక్రమంలో పాలు పంచిన అవకాశం కల్పించినందుకు ముందుగా నేను ఎంఎస్కో విజయ్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకి తరగని వెలుగు అవుతారంటానికి ప్రత్యక్ష నిదర్శనం డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు. నిజంగా వారి ఆత్మకథ ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథంగా మనం అందరూ కూడా భావించాలి. ప్రత్యేకించి యువతరం ఈ పుస్తకాన్ని చదివి తమ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో కోరుకుంటున్నాను. ఎందుకంటే నోరి దత్తాత్రేయ గారి జీవితం వడ్డించని విస్తరి కాదు. వారి తండ్రి గారు ఒక ఉపాధ్యాయుడు, బతకలేక బడిపంతులు లాంటి వాడు ఆ రోజుల్లో. అయితే ఆయన ఆధ్యాత్మికవేత్త, ప్రవచనాలు చెప్పారు. వాళ్ళు ఎలా అయితే చాగంటి గారు, గరికపాటి గారు చెబుతున్న రకంగా ప్రవచనాలు చెప్పేవారు. అలా ఒక రోజున ప్రవచనాలు చెప్పి కాలంలో స్నానం చేయటానికి దిగితే అనుకోకుండా లాకులు ఎత్తేయటంతో విపరీతంగా వరవడు రావటం, ఆ వరవడాన్ని కొట్టుకుని చనిపోవటం జరిగింది. అప్పుడు 4-5 సంవత్సరాల వయసు అయింది. వారికి ఉన్నది ఒక 1 ఎకరం భూమి మాత్రమే. వాళ్ళ పిల్లలు ఎంతమంది? మొత్తం 11 మంది. నాకు చిట్ట చివరి 11వ వాడు. 5 అమ్మాయిలు, 5 అబ్బాయిల తర్వాత వాడు దత్తాత్రేయ గారు. ఇవాళ మనం అందరం కూడా స్మరించుకోవాల్సింది వారి మాతృమూర్తిని. భర్తను కోల్పోయి ఆస్తిపాస్తులు లేకపోయినా కష్టార్జితంతో వారి పిల్లల్ని చదివించి సాగి తీసుకొచ్చిన ఆ మాతృమూర్తిని మాత్రం ఈ రోజున మనం నమస్కరించుకోవాల్సిన అవసరం. ఆమె చిట్ట చివరి గాజుని అమ్మి ఈయన చదివించిందని చెప్పి రాశారు. అందుకే ఆయన ప్రథమంగా ఆయనకు జీతం రాగానే ముందు గాజులు కొని ఇచ్చా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. నాకు 2014 నుంచి దత్తాత్రేయ గారితో పరిచయం. ఎందుకంటే దత్తాత్రేయ గారిని చూస్తానని కానీ లేదా వారితో మాడే అవకాశం నాకు కలిగిద్దని కానీ నాకు తెలియదు. ఇప్పుడు ఊహించలే. మా కృష్ణా విశ్వవిద్యాలయం గీతంలో ఉంటుంది, అపర ధన్వంతరి నోరి అని చెప్పి ప్రతిరోజు పిల్లలు పాడుతూ ఉంటారు. అలాంటి నోరి దత్తాత్రేయ గారి గురించి వింటాం, చదువుతాం, కానీ వారిని చూస్తాను అనుకోలే. కానీ విశ్వయోగ విశ్వంజయ్ గారు 2014 నేను అమెరికాకి వెళ్ళినప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి, దత్తాత్రేయ గారు నీ దగ్గరికి వస్తారు, వారు అక్కడ సాయి మంత్రం కట్టారు, నువ్వు చూసిరా అని చెప్పారు. సరే, వారు దత్తాత్రేయ గారు ఏంటి నన్ను తీసుకెళ్తామేంటి నాకు ఆశ్చర్యమైంది. వారు అక్కడ సాయిబాబా మందిరాన్ని తీసుకెళ్తాం కాదు, ఆ సాయిబాబాకి ఒక బంగారు కిరీటం తయారు చేసి ఆ కిరీటం నా చేత అక్కడ ధరింపజేశాడు ఆ దేవుడికి. అంటే ఎంత ఎత్తు ఎదిగినా కూడా ఒదిగున్న గొప్ప వ్యక్తి దత్తాత్రేయ గారు. ఇవాళ ఇంగ్లీష్లో మాట్లాడే కానీ ఆయన ఎప్పుడు కూడా చక్కటి తెలుగులో మాట్లాడతాడు. నాకు తెలుగు రాదని చెప్పి అన్న తెలుగు వాడు ఎవడైనా ఉన్నా అంటే ఒక దత్తాత్రేయ గారు మాత్రం. అది మా అనుబంధం. తెలుగుతనాన్ని ఆయన కోల్పోలేదు, తెలుగు భాషను కోల్పోలేదు. ఎంత ఎత్తు ఎదిగినా సంస్కృతిని కోల్పోలేం. మరొక విషయం ఏంటంటే, నేను ఎక్కువగా మాట్లాడటం కాదు, సహజంగా పదవుల్లో ఉన్నప్పుడు అందరూ వచ్చి కలుస్తారు, పదవులు పోగానే అందరూ కూడా మొహం చాటేస్తారు. అది సహజంగా మా అందరికి కూడా అనుభవైక వైద్యం. చంద్రబాబు గారికి కూడా అనుభవైక వైద్యం. కానీ దత్తాత్రేయ గారు ప్రతిసారి వచ్చినప్పుడల్లా మేము కలవకుండా ఉన్నాం. ఈ 10 సంవత్సరాలుగా ఆయన ఇండియాకి వస్తే మాత్రం ఖచ్చితంగా కలుస్తాం. కలిసినప్పుడు నాతో నెమ్మది చెబుతాడు, చంద్రబాబు గారిని కలిసి వచ్చానయ్యా అని చెప్పి. అంటే అది ఆయనకు గొప్ప వ్యక్తిత్వం అన్నమాట. ఎందుకంటే ఆయన పదవిలో లేడు, లేకపోయినందుకు మాత్రం మనం కలవాలని అనుకోరు కదా ఆయన్ని. పాపం చంద్రబాబు గారు మా బోటలకే కొంచెం అర్థం కాని విషయం అయ్యి. అలాంటిది ఇంక వారికి ఎలా ఉంటుందో చెప్పండి మామూలుగా. అయితే అది దత్తాత్రేయ గారి వ్యక్తిత్వం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. పదవులతో సంబంధం లేని వ్యక్తి, వ్యక్తిత్వంతో ఎవరైతే తనకి ఆప్తులు అనుకున్నాలో వాళ్ళందరినీ కూడా కలిసి వెళ్ళే మనిషి దత్తాత్రేయ గారు. అదే వారి యొక్క గొప్ప గుణం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఇకపోతే
ఇంకొకరిని మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విదేశాల్లో ఆయన సేవ అంతా అక్కడ అమెరికాలో జరిగింది. కానీ భారతదేశంలో సేవ చేయడానికి కారణం మాత్రం బసవతారకం గారు. బసవతారకం గారి క్యాన్సర్ వస్తే ట్రీట్ చేసింది వారు. చేసినప్పుడు ఆమె ఒక్క మాట అందట, దత్తాత్రేయ గారు, నేను ముఖ్యమంత్రి సతీమణి కనుక నేను అమెరికాకు వచ్చి ఇక్కడ చికిత్స చేయించుకుంటున్నాను, కానీ మన రాష్ట్రంలో ఉన్న ఎంతమంది పేదవాళ్ళు ఇవాళ ఈ క్యాన్సర్తో సతమతం అవుతున్నారు, మీరు వచ్చి అక్కడ ఎందుకు సేవ చేయకూడదని చెప్పి ఒక మాట అంటే, ఆ మాటను పట్టుకుని ఎన్టీ రామారావు గారు ఆ రోజున బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని పెట్టించడం, దాంట్లో పాత్ర కూడా దత్తాత్రేయ గారు వహించడం జరిగింది. అయితే ఇవాళ సగర్వమైన విషయం ఏంటంటే, మనకి అంత పూర్వం టాటా ఇన్స్టిట్యూట్ బాంబేలో, తర్వాత అడయార్లో క్యాన్సర్ హాస్పిటల్, ఇలా 2-3 హాస్పిటల్లో భారతదేశంలో ప్రసిద్ధింది. ఎందుకంటే మా నాన్నకు కూడా క్యాన్సర్ వస్తే అడయార్ తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించాం. కానీ ఇవాళ వాటన్నిటిని మించిన హాస్పిటల్గా ఇవాళ బసవతారకం హాస్పిటల్ నుంచి భారతదేశంలో ఒక అత్యుత్తమైన క్యాన్సర్ హాస్పిటల్గా ఉండటం అనేది మనందరికి కూడా గర్వదాయకమైన విషయం. ప్రత్యేకించి ఈ రోజున దాని వెనకాలన్న మూల స్తంభం చంద్రబాబు గారిని నేను వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజున బాలకృష్ణ గారు కూడా దాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నారని, ఎప్పుడు వచ్చిన దత్తాత్రేయ గారు బాలకృష్ణ బాగా చేస్తున్నాడే అని చెప్పి ఒక మాట అని వెళ్తూ ఉంటాడు. ఆ రకంగా ఒక వాళ్ళ ఇదైంది. అయితే ఈ 10 సంవత్సరాలుగా నేను వారితో మాట్లాడుతున్నప్పుడు సరే హైదరాబాద్లో ఒక బసవతారకం హాస్పిటల్ పెట్టాం, కానీ రాష్ట్రం విడిపోయింది, మన ప్రాంతం పరిస్థితి ఏంటని చెప్పి ఎప్పుడు ఆవేదన చెందుతూ ఉంటాడు. ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళా క్యాన్సర్కి ఏదైనా మనం ఒక చెయ్యాలి అన్న తపంతో ఉండే వ్యక్తి దత్తాత్రేయ గారు. అంచేత వారి సేవలను తప్పనిసరిగా చంద్రబాబు గారు వినియోగించుకుంటే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంచేత ఇక్కడ క్యాన్సర్తో ఎంతోమంది సతం అవుతున్నారు ఆంధ్రదేశంలో, వాళ్ళందరికీ కూడా మళ్ళా చక్కటి వైద్య సదుపాయం కలగాలని చెప్పి మాత్రం ఆకాంక్షిస్తూ ఈ రోజున అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. విజయవాడ తూర్పు నియోజక శాసనసభ్యులు మిత్రులు రామ్మోహన్ రావుని వేదిక రాసిన కోరుతున్నాను. రండి. యువకుడు, సుదీర్ఘకాలం పాటు నాకు బాగా తెలిసిన స్నేహితుడు సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మంటాడ టు మ్యాన్హాటన్ ఒక జీవనయానం పుస్తకావిష్కార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ ఈ కార్యక్రమానికి కేంద్ర బంధువు, ఒక తెలుగువారికి ఒక గుర్తింపుని ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చిన డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు, తెలుగు భాష పరిరక్షణ అంటే తెలుగు వాళ్ళకి గుర్తొచ్చే పేరు మందలి బుద్ధప్రసాద్ గారు. ఇక్కడ ఈ రాష్ట్రంలోనే కాదు, మొన్న కూడా వారు తెలుగు రాయ్పూర్కి వెళ్ళి తెలుగు మహాసభలు జరిపి వచ్చారు. సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉంటూ సేవారంగంలో తనకంటూ ఒక అస్తిత్వాన్ని తెచ్చుకున్న కొంతాల రామకృష్ణ గారు, నా శ్రేయోభిలాషి. నేనేదో ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో అది సామాజిక రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ తీసుకొచ్చిన ఒక గుణాత్మకమైన మార్పుల గురించి ఆంధ్రజ్యోతి పత్రికల్లో 6 సంవత్సరాల పాటు సత్యకాలం పేరుతో వ్యాసాలు రాస్తే ఆ వ్యాసాలన్నింటినీ సంకలనంగా చేసి ఒక పుస్తక రూపంలో వాల్యూమ్ 1 తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ వాల్యూమ్ 2 కూడా తీసుకురాబోతున్నారు. అటువంటి అవకాశం కలిగించిన విజయకుమార్ గారికి, నా సహచర శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారికి, ఈ సమావేశానికి ఇచ్చేసిన పట్టణ ప్రముఖులందరికీ నమస్కారం. పుట్టిన వాళ్ళు మనందరూ తెలుసు, ఏ ప్రాణైనా పుట్టిన తర్వాత చనిపోక తప్పదు, మనిషి అయినా తప్పదు.
కానీ ఈ సమాజం కోసం జీవించి తాము ఎన్నుకున్న రంగంలో రాణించి తమకంటూ ఒక ప్రత్యేకతను సాధించి కలకాలం ప్రజల గుండెల్లో మనసుల్లో నిలబడే వాళ్ళని కారణ జన్ములు అంటుంటాం. ఈ సమకాలీన పరిస్థితుల్లో చూస్తే అటువంటి కారణ జన్ముల్లో ఈ వేదిక మీద ఇద్దరు ఉన్నారు. ఈ దేశంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ఎదుగుతున్న దేశంగానే భారత్ పేరు ఉంటుంటే వి ఆల్వేస్ బీన్ డెవలప్డ్ నేషన్. ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చి అన్ని రంగాల్లో సమూల ప్రక్షాళన చేసి దేశాన్ని ఆర్థిక ప్రగతిలోకి తీసుకెళ్ళి కొన్ని దశాబ్దాల పాటు అప్రస్కృతంగా ఉంటున్న అనేక సమస్యలను ఇవాళ పరిష్కరించి ఒక ప్రపంచ నాయకుడిగా ఎదగడమే కాకుండా ఆ క్రమంలో దేశాన్ని కూడా ఈ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 5వ స్థానానికో 4వ స్థానానికి తీసుకెళ్లిన వారిలో కర్మజన్మని ఎందుకు అన్నానంటే ఈ దేశ చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది కొన్ని కాలాల పాటు. అదేవిధంగా మామూలు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అభివృద్ధికి చిరునామా. అంటే 90వ దశకంలోనే టెక్నాలజీ గురించి ఎవరికి తెలియని రోజుల్లో నేను ఢిల్లీలో ఉండేవాడిని. అప్పుడు వెంకయ్యనాయుడు గారికి సహాయకుడిగా ఉండేవాడిని. కాబట్టి టెక్నాలజీ అంటే అప్పుడు నార్త్లో వినిపించే పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు, ఐటీ అంటే చంద్రబాబు నాయుడు గారు. ఏదైనా ఒక కొత్త ఆలోచనకి ఏదన్నా పునాది వేస్తారు, కొత్త ఆలోచన విధానంతో ప్రజలు ముందుకు వస్తారు. ఏ రకంగా ఆలోచన విధానం ప్రజలకు మంచి చేస్తుంది, తన రాష్ట్రానికి మంచి చేస్తుంది, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తుంది అనే ఆలోచన చేసిన వారు అటువంటి పెద్దలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ దత్తాత్రేయ గారు ఉన్న వేదికను పంచుకోవడం ఇవాళ ఒక సామాన్య కార్యకర్తగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వారందరూ నాకు అవకాశం కల్పించారు ఒక మంత్రిగా. కాబట్టి ఇవాళ అర్హత లేకపోయినా వారితో వేదిక పంచుకునే అవకాశం కలిగింది. డాక్టర్ దత్తాత్రేయ గారు చెప్పారు తన చివరి సంతానం అని చెప్పారు, కానీ 12 మందిలో చివరి సంతానం అనే విషయం చెప్పలేదు. తల్లిగారు మహాతల్లి నోరి కనకం దుర్గాంబ గారు, తండ్రి నోరి సత్యనారాయణ గారు మహానుభావులు. నేను వారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఒక ఆనిముత్యాన్ని ప్రపంచానికి అందించినప్పుడు అంత 12 మందిలో ఆనాటి ప్రతికూలతలను ఒడిదుడుకులను ఎదుర్కొంటూ తను ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో ఆ లక్ష్యం దిశగా సాగి ఇవాళ మంటాడా టు మ్యాన్హాటన్, మంటాడా పేరును మ్యాన్హాటన్లో మాత్రమే వినిపించట్లేదు, తెలుగువారి కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు నోరి దత్తాత్రేయ గారు. ఇవాళ భారతీయులు కూడా every Indian can feel now. There's a sense of pride. Yes, the world's one of the renowned oncologists is from India అని. అది వాళ్ళ దేశం గర్వించదగ్గ ఆంకాలజిస్టులలో ఒకరు ఉండడం అని మన తెలుగువారు కావడం, మరి 10 ఈ కృష్ణా జిల్లా నుంచి కావడం, అది అతి సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి ఆ స్థాయికి వెళ్ళడం చిన్న విషయం గారు. వారి గురించి నేను ఎప్పటి నుంచో వింటున్నాను. కానీ ఇటీవల సడన్గా మన ఫిబ్రవరి 4 క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా 2 సందర్భాల్లో వారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం కానీ ఇతర సందర్భాల్లో మాట్లాడడం చేశారు. మేమంతా ప్రభుత్వం తరపు నుంచి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఒక డాక్టర్ ఎక్కడో ఉండి ఆ సమయాన్ని అక్కడ, మీకు తెలుసు ఇవాళ ఎంత పెద్ద డాక్టర్లకి ఎలాంటి మీరు కొలవడం మొదలు పెడితే 1 నిమిషాన్ని కూడా కొన్ని $100 $1000 కొలవచ్చు. కానీ ఇక్కడికి వచ్చి అవగాహన కల్పించే విషయం వారు చెప్పడం, చిన్న చిన్న విషయాలను చెప్పే ప్రయత్నం, మహిళల హైజీన్ గురించి చెప్పడం, లేదా ఎందుకు 1600 మంది ప్రతిరోజు చనిపోతున్నారు క్యాన్సర్ కారణంగా ఈ దేశంలో అని చెప్పడం, దాంట్లో 200 మంది సర్వైకల్ క్యాన్సర్ ద్వారా చనిపోతున్నారు, వాటిని నివారించడానికి అవకాశం ఉన్న 80% క్యాన్సర్లు నివారించవచ్చు అని వారు ప్రజల్లోకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అవసరం లేదు, కానీ ప్రజల్లో అవగాహన కల్పించాలా, తనకు జన్మనిచ్చిన ప్రాంతం,
తనకి గుర్తింపు ఇచ్చిన ప్రాంతం, ఈ ఊరికి వచ్చి చెప్పాలనే విషయాన్ని వారు చేస్తున్నారు. అనే సందర్భాల్లో వారి ఇంటర్వ్యూలు వింటూ ఉన్నాను. అయితే సార్, మీకు నేను విషయం చెప్పాలి. నేను కూడా నాకు చిన్న, మీరు యు గాట్ ఎమోషనల్ వెన్ యు వర్ టాకింగ్ అబౌట్ యువర్ మదర్, సార్. Even I go nostalgic when I think of my mother, because I lost my mother 30 years back to pancreas cancer. And my sister, she was eldest in the family, and she literally brought me up. She passed away 25 years back to breast cancer. So even I go nostalgic at times. I get emotional when I think those things. కానీ ఆ రోజు మా పరిస్థితులు ఇది లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి క్యాన్సర్ బారిన పడితే ఒక కుటుంబంలో, ఆ కుటుంబం వాళ్ళు శారీరకంగా బాధపడుతుంటారు, కానీ మనం కూడా మానసికంగా బాధపడుతుంటాం. ఆ మానసిక వేదన మాటల్లో చెప్పలేంది. ఎందుకంటే మనిషికి నిస్సహాయ పరిస్థితికి మించిన దౌర్భాగ్యం ఈ దేశంలో ఎవరికీ ఉండదు. నిస్సహాయం, నువ్వు ఏం చేయలేవు. నీ కళ్ళ ముందు చూస్తున్నావు, వాళ్ళు శారీరకంగా బాధపడుతున్నారు, నువ్వు మానసికంగా వేదన చెందుతున్నావు, కానీ ఆ క్యాన్సర్తో పోరాడలేవు, దాన్ని ఏం చేయలేవు. ఆ పరిస్థితి అంతకన్నా నిస్సహాయ పరిస్థితి. ఆ పరిస్థితుల నుంచి నేను కూడా వచ్చినవాడిని డాక్టర్ గారు. అయితే మా పరిస్థితి మీకు ఇంకో విషయం చెప్పాలి. ఆ క్యాన్సర్తో పోరాటం చేయగలమే, కానీ ఈ రాష్ట్రంలో ఒక పొలిటికల్ క్యాన్సర్ కూడా ఉంది. అది నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోలే, అందరికీ అర్థమైపోయింది ఆ విషయం. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు ఈ శాఖ అవకాశం ఇచ్చినప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఈరోజు కూడా సమీక్ష నేను గతంలో విన్నాను. ఎందుకంటే నేను అక్కడ ఢిల్లీలో ఉన్నాను, పనిచేశాను. చంద్రబాబు నాయుడు గారు దీంట్లో పనిచేయడం ఎంత కష్టమో వినున్నాను. కానీ వచ్చిన తర్వాత ఇప్పుడు అనుభవంలో తెలుస్తూ ఉంది. ప్రతి వారం సమీక్షలు జరపడం, అదేమైంది, ఇదేమైంది, దాని మీద ఏమైంది, దీన్ని ఎందుకు వాడట్లేదు, దీని ఈ రకంగా ఎందుకు ఆలోచించట్లేదు, మేమేదో ఒకటి అనుకుని వెళ్తాం, ఇది అని సార్ ఇది అని చెప్పడానికి వెళ్తాం. జీబీఎస్ ఫర్ గులియన్ బ్యారర్ సిండ్రోమ్ గురించి ఏదో మేము చెప్పడానికి వెళ్ళినప్పుడు ఈ సంఖ్య సరే అని మాట్లాడుతున్నాం. సంఖ్య సరే, ఇది వచ్చింది కదా, అనలిటిక్స్ మీరు ఎందుకు అనలైజ్ చేశారా, దీనికి కారణాల్లోకి డీప్గా వెళ్ళారా, కేస్ టు కేస్ స్టడీ చేశారా అంటే మా కింద సీనియర్ అధికారులు ఉన్నారు, వాళ్ళకు తోచలే. ఇటు నేనంటే అనుభవ రాహిత్యం అనుకుందాం. నా వరకు నేను కొద్దిగా సేఫ్టీగా ఉండాలి కాబట్టి, సేఫ్ సైడ్ ఉండాలి కాబట్టి అనుభవ రాహిత్యం అనుకుందాం. కానీ ఎవరు ఆలోచించలే. కానీ దానికి పోనీ ఖాళీగా కూర్చో ఉన్నారా? మేము ఒక శాఖని చూడ్డానికి, నియంత్రించడానికి, శాఖకు సంబంధించిన పనులు చూడడానికి ఏదో ప్రపంచ భారం అంతా భుజాల మీద మోస్తున్నట్టు మేము అనుకుంటుంటే, మొత్తం 24 శాఖలను రోజు చూస్తూ మళ్ళీ వెంటనే అంటే అంత ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ వెంటనే ఇది ఇలా చేసిండొచ్చు కదా, అలా చేసిండే మేము బయటకు వచ్చి అది కరెక్టే కదా, మరి నీకు ఆలోచన రాలే, మీకు రాలే, నాకు రాలే అనుకొని సరే ఒకరినొకరు అనుకొని వెళ్ళిపోయాం. ఆ పరిస్థితులు ఉన్నాయి. అయితే దీంట్లో భాగంగా క్యాన్సర్ మీద కూడా వారు సమీక్ష నిర్వహించినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఎన్సిడి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 3.0 సర్వే చేస్తున్నాం. దాంట్లో ఏంటంటే హైపర్ టెన్షన్కి డయాబెటీస్ చేస్తున్నాం. దాంట్లో క్యాన్సర్ని కూడా జోడించాలని చెప్పడం, క్యాన్సర్ జరుగుతుంది. మరీ ముఖ్యంగా 18 సంవత్సరాలు పైబడిన అమ్మాయిల నుంచి మొదలు పెట్టాలని, వాళ్ళందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు కూడా నిర్వహించాలని చెప్పడం జరిగింది వారు. దాంట్లో భాగంగానే మేము ఇప్పటికీ పోయిన సంవత్సరం నవంబర్ 14వ తేదీ ఈ మిగతా డయాబెటీస్కి, హైపర్ టెన్షన్ చేస్తూ క్యాన్సర్ ప్రధాన కారణం. ఎందుకంటే చెప్పారు డాక్టర్ గారు, ఎటువంటి గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీలో 2022లో 19.8 మిలియన్ న్యూ కేసెస్ వచ్చాయి. ఆల్మోస్ట్ 1 మిలియన్ కేసెస్ మన దేశంలో కూడా వచ్చాయి. 19.9 million cases worldwide. India had witnessed new cases of almost 1 million. And Andhra Pradesh, and the one year alone, 73,356 cases, and 41,000 people have died because of the cancer. You can imagine the magnitude of cancer, how it is literally killing the society. ఆ పరిస్థితులు అందుకని పరీక్షలు ముందు ఏవి ఎప్పుడు చెప్తుంటారు, ప్రివెంటివ్ మెజర్స్, క్యూరేటివ్ మెజర్స్ తీసుకోవాలి, అనలిటిక్స్లోకి వెళ్ళండి అని. కాబట్టి ఈ పరీక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. 4,10,00,000 మందికి ప్రధానంగా వస్తున్న క్యాన్సర్ అయితే దాదాపు 70% కేసెస్ ఏంటంటే ఓరల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సర్ వస్తున్నాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని 4,10,00,000 మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి క్యాన్సర్ పరీక్షలు మొదలు పెడితే ఇవాళ దాకా 1,49,00,000 మందికి స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఓరల్ క్యాన్సర్కి, ఓరల్ అండ్ బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్. అయితే ఓరల్ క్యాన్సర్కి ఈ ఓరల్ క్యాన్సర్ కేసెస్ సస్పెక్టెడ్ కేసెస్, ఎందుకంటే మాకు 18,000 హెల్త్ ప్రొఫెషనల్స్ దీంట్లో ఉన్నారు.
కింద ఆశా వర్కర్ దగ్గర నుంచి, ఏఎన్ఎం దగ్గర నుంచి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దగ్గర నుంచి, మెడికల్ డాక్టర్స్ దగ్గర నుంచి, స్పెషలిస్ట్ దగ్గర నుంచి సూపర్ స్పెషలిస్ట్ దాకా 17 టీచింగ్ హాస్పిటల్స్ని ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్స్గా మేము వాడుతున్నాం. ఇది అయిన తర్వాత సస్పెక్టెడ్ కేసెస్ని మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ టెస్టింగ్ చూస్తాం. సెకండ్ రౌండ్ ఆఫ్ టెస్టింగ్ అయిన తర్వాత వాళ్ళని టీచింగ్ హాస్పిటల్స్కి పెడతాం. అట్లా ఓరల్ క్యాన్సర్కి 56,000 మంది సస్పెక్టెడ్ కేసెస్ అయితే దాంట్లో క్యాన్సర్ ఐడెంటిఫై చేసింది మనం రెఫర్ చేసింది టీచింగ్ హాస్పిటల్స్కి 730 దాకా ఉన్నాయండి. అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్కి 40+ అయితే, సర్వైకల్ క్యాన్సర్కి 31,000 అయితే 324 కేసెస్ని రెఫరల్ హాస్పిటల్స్కి పంపడం జరిగింది. అక్కడ కూడా ఏం చేస్తున్నాం, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాన్సర్ పేషెంట్ టెస్టింగ్ చేయడానికి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి వాళ్ళకి ట్యూస్డే, థర్స్డే గ్రీన్ ఛానల్ పెట్టేశాం. ఒక ఓపీకి 222 బ్రాండింగ్ ఇచ్చాం. ఇవన్నీ నిరంతరం ముఖ్యమంత్రి గారు చేస్తున్న సమీక్షల కారణంగా ప్రజలు ఇవాళ వాళ్ళ ఇంటి దగ్గరికి డోర్ టు డోర్ ఎవరు ఎక్కడికి రానవసరం లే, డోర్ టు డోర్ వెళ్ళి చేస్తున్నాం. ఓరల్కి బ్రెస్ట్ కేసే డోర్ టు డోర్ ఉంది. ఎందుకంటే హోమీ బాబా ఇన్స్టిట్యూట్తో మాకు కొలాబరేషన్ ఉంది కాబట్టి వాళ్ళ దీని ప్రకారం మేము చేస్తున్నాం. ఒక్క ప్రాబ్లం ఏమొస్తుందంటే సర్వైకల్ ప్రాబ్లం, స్టిగ్మా, ఆ సోషల్ స్టిగ్మా ఉంటుంది. వాళ్ళు వచ్చేసి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్కో లేదా ప్రైమరీ హెల్త్ సెంటర్కి వచ్చి టెస్టింగ్ చేసుకోవడానికి ముందుకు రావట్లా. దాని కారణంగా ఇబ్బందులు. మేము అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాం, అనేక రకాలుగా చేస్తున్నాం. ఈజీ ప్రోగ్రామ్ చేస్తున్నాం. మన గౌతమి గారు షీఈస్ క్యాన్సర్ సర్వైవర్, అందుకని ఆమెను తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నాం. దత్తాత్రేయ గారు మేము అడగకపోయిన అంబాసిడర్ లాగా వారు వచ్చి పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా మరింత అవగాహన కలిగించే ప్రయత్నం, ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్. సార్ చెప్తుంటారు అంటే రకరకాల ప్రివెంటివ్స్. దాంట్లో ఒకటి ఫుడ్ యాజ్ మెడిసిన్. సార్ యూ షుడ్ లిజన్ దిస్. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఫుడ్ ఈజ్ మెడిసిన్, మెడిసిన్ ఈజ్ అన్ ఆప్షన్ అని చెప్పారు. ముందు మీరు ఫుడ్ అంటే ఆహారపు అలవాట్లు మార్చుకోండి, జీవనశైలి మార్చుకోండి, ఆహార అలవాటు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి మనం మాట్లాడుతాం, అనేక రకాలు మాట్లాడుతున్నాం, తెలుసు ఇవన్నీ గతంలో మనం పాటించినవే. వీటిని మార్చుకోవడం వల్ల క్యాన్సర్ని మొదట్లోనే నివారించుకోవచ్చు, లేదా ప్రాథమిక దశలోనే మనం చేస్తున్న స్క్రీనింగ్ ద్వారా గుర్తిస్తే వాటిని తర్వాత స్టేజెస్కి వెళ్లకుండా చేసుకోవచ్చు. చాలా క్యాన్సర్స్ క్యూరబుల్. ఇవాళ 70, ఈరోజు కూడా ఇంటర్వ్యూలో చదివాను నేను. నా ఐడియా ఏదో 65% క్యాన్సర్స్ ఆర్ క్యూరబుల్ అని అనుకుంటున్నా. బట్ డాక్టర్ గారు చెప్తున్నారు ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది క్యాన్సర్స్ ఆర్ క్యూరబుల్ నౌ. ఆల్మోస్ట్ అగైన్ ఆ పర్సంటేజ్ ప్రివెంటబుల్ కూడా. ఇంకా సరే జీన్స్తో వస్తున్నవి ఏమన్నా ఉంటే దానికి కూడా ఇప్పుడు ఇండియా is taking many measures also for genome sequencing. వాటి మీద కూడా పోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇవాళ ప్రపంచవ్యాప్తంగానే కాకుండా మన దేశంలో క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్యను దృష్టిలో పెట్టుకొని వారిని కాపాడుకోవడం కోసం ఇటీవల 36 రకాల ఎక్స్పెన్సివ్ డ్రగ్స్కి బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి పూర్తిగా తొలగించారు. 3 రకాల డ్రగ్స్కి GST తగ్గించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే చాలా అతి ఖరీదైన మందులు, వాటిని ఇవాళ 100 రూపాయలు దాన్ని 30 రూపాయలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పేద తరగతి వాళ్ళకి ఎలాగూ వీటి ద్వారా NTR వైద్య సేవ ద్వారా అవసరమైన వైద్యం అందిస్తున్నాం. అయినప్పటికీ మధ్యతరగతి వారికి ఇతరత్ర కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. ఈ రాష్ట్రంలో కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ ఈ NTR వైద్య సేవలు అయితే ఉన్నాయో గతంలో కూడా 5 లక్షలకు వాడికి పరిమితం అవుతే ఇవాళ వాటిని 25 లక్షల దాకా NTR వైద్య సేవ ద్వారా ప్రతి పేదకి ఆలోచిస్తూ వచ్చాం. 1,43,00,000 కుటుంబాలు ఉంటే వారి గురించి ఆలోచిస్తాం ఇన్నాళ్ళు. మొన్న సడన్గా అన్నారు లేదు మధ్యతరగతికి కూడా ఇవ్వాలి. సార్ సంఖ్య డోంట్ బాదర్. ఎంత సంఖ్య సార్? అగైన్ ఇట్స్ అన్ అడిషన్ ఆఫ్ 22 lakh ఫ్యామిలీస్ సార్. 1.43 lakh ఫ్యామిలీస్, అన్ అడిషన్ ఆఫ్ 22 lakhs. ఆల్మోస్ట్ ద నెంబర్ గోస్ టు 1.65 lakh ఫ్యామిలీస్. నో, మనం ఇవ్వాలా, మధ్యతరగతి పేదలకు కూడా అండగా ఉండాలా. ప్రతి ఒక్కరు కూడా 2.5 లక్షల దాకా ఇన్సూరెన్స్ ఇవ్వాలా. ఎనీథింగ్ అబౌవ్ దట్ ఈ 1.43 crore ఫ్యామిలీస్కి 25 lakhs దాకా నాణ్యమైన వైద్య సేవల్ని ఇవ్వాలా. వారి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలా. ముందు అవగాహన కలిగించండి, ప్రివెన్షన్ మీద అవగాహన కలిగించండి. తర్వాత ఇది లేకుండా ఇబ్బంది పడుతుంటే మాత్రం ఇక్కడ దాకా అందించాలా. ఎవరి ప్రాణాలు కూడా ప్రభుత్వం నుంచి సహకారం అందలేదు కాబట్టి పోయిన పరిస్థితులు రాకుండా చూడాలి. అయితే చెప్పారు సార్, కానీ మేము ఈ క్రమంలో 5 సంవత్సరాల్లో జరిగిన
విధ్వంసాన్ని సరి చేసుకుంటూ రావాల్సిన పరిస్థితి వస్తుంది. సార్, దిస్ ఇస్ నాట్ ది రైట్ ప్లాట్ఫామ్ టు స్పీక్ అబౌట్ పాలిటిక్స్, బట్ ఐఎమ్ కంపెల్డ్ టు సార్. విధ్వంసాన్ని చేసుకున్నాయి. ఎక్కడైనా ఆరోగ్య శాఖ మీద అప్పులు మీరు ఎక్కడన్నా ఎవరన్నా చూసారా? 6,500 కోట్ల అప్పుతో మేము శాఖలోకి వచ్చాం. ఇంకా రాష్ట్రం అంతా చెప్తే 10 లక్షల కోట్ల అప్పు ఉంది, ఇంకా మిగతా చెప్పనవసరం లేదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఒక అన్ని రంగాల్లో విధ్వంసం జరిగిన పరిస్థితుల్లోంచి ఇవాళ అనారోగ్య ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ మారిన నేపథ్యంలో వాటిని ఒక దార్శనికత కలిగిన ప్రజల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ సెన్సిటివ్గా ఉంటూ ఎక్కడో కూర్చొని ప్యాలెస్లో కూర్చొని ఫిడేలు వాయించుకోవడం కాకుండా ప్రతిరోజు ఉంటూ ప్రతిరోజు అధికారులను మందలిస్తూ ప్రతిరోజు మంత్రుల్ని వాళ్ళ దశ చూపుతూ మార్గదర్శనం చేసుకుంటూ మొత్తంగా ఈ రాష్ట్రంలో ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలు కూడా ప్రజల్ని కాపాడుకోవాలా, మళ్ళీ తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళాలి. రాబోయే రోజుల్లో మనం స్వర్ణాంధ్ర ఏదైతే సాకారం చేసుకోవాలనుకుంటున్నామో ఒక ఆరోగ్య హెల్దీ, ఫస్ట్ మాకే ప్రిఫరెన్స్ ఇచ్చారు, అందరికి సంబంధించిన కాబట్టి వెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా నాకు ఖచ్చితంగా వికసిత భారత్ నిర్మాణం ఖచ్చితంగా తిరుగుతుంది. అయితే దానికన్నా ఒక అంబిషియస్ లక్ష్యాన్ని మనం ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్నాం. లక్ష్యం ఎప్పుడు పెద్దదిగా పెట్టుకుంటేనే దాని దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. $18,000 మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెట్టుకుంటే ఇక్కడ $42,000 పర్ క్యాపిటల్ అనుకోండి. $35 ట్రిలియన్ ఎకానమీ మనం టార్గెట్గా పెట్టుకుంటే బై 2047 ఫర్ ఇండియా ఇక్కడ $2.4 ట్రిలియన్ ఎకానమీ పెట్టుకున్నాం. అయితే ఏమైంది అక్కడ ఏదన్నా వికసిత భారత్ లక్ష్యం సాధించాలంటే రాష్ట్రాల భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాలా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటుంది, స్వర్ణాంధ్ర సాకారం అవుతుంది. అదేవిధంగా వికసిత భారత్ లక్ష్యం దిశగా ఉండి రాబోయే రోజుల్లో 2047కి ఆరోగ్య రంగంలోనే కాదు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అధిగమించి ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకుని రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచంలోనే 1-2 స్థానాల్లో ఉంటుంది. అటువంటి నాయకత్వం ఇవాళ దేశంలో ఉందని తెలియజేసుకుంటూ నాకు ఇవాళ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గ్రంథావిష్కరణ జరుగుతుంది, ఏర్పాటు జరుగుతుంది. ఈ లోపుగా నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. నేను ఒక పుస్తకం ప్రచురించబోతున్నాను. ఆ పుస్తకం PV to మోడీ అని, హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా. అది కృష్ణారావు అని చాలా సీనియర్ జర్నలిస్ట్, ఢిల్లీలో ఉంటారు, ఆంధ్రజ్యోతిలో పనిచేస్తారు, ఆయన రాస్తున్నారు. దాన్ని మేము భారతీయ భాషలు అన్నింటిలో కూడా ప్రచురించబోతున్నాం. నేను నిన్న ఆ పుస్తక రచన తాలూకు సమీక్ష గురించి కృష్ణారావు నేను కలిసి ఒక 5-6 గంటలు గడిపాం. ఇంచుమించు ఇప్పటికి 850 పేజీలు కంప్లీట్ అయింది. దాంట్లో 380 సార్లు చంద్రబాబు గారి పేరు వచ్చింది. అంటే లెక్కేసా నేను, కృష్ణారావుని లెక్కేసి, ఏంటా నువ్వు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా అభిమానమా, ఎందుకు పొద్దుగులు ఆయన పేరు రాస్తున్నావు అంటే, భారతదేశంలో గత 40 సంవత్సరాల్లో జరిగిన రాజకీయ పరిణామాల్లో చంద్రబాబు నాయుడు పాత్ర లేని పరిణామాన్ని నువ్వు నాకు చూపించు. ఆయన వ్యతిరేకంగా జరిగిన పరిణామం కావచ్చు, అనుకూలంగా జరిగిన పరిణామం కావచ్చు, చంద్రబాబు నాయుడిని మినహాయించిన పరిణామం నువ్వు నాకు చూపిస్తే నేను ఈ సెంటెన్స్ కొట్టేస్తానంట కృష్ణారావు. ఆ పుస్తకం నేను ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు 66 ఇయర్స్, అనదర్ 1.5 ఇయర్లో పబ్లిష్ అవుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ వాల్యూమ్ వస్తుంది త్వరలో. అది చంద్రబాబు నాయుడు గారి భారత రాజకీయ యవనిక మీద చంద్రబాబు నాయుడు గారి పాత్ర. ఆయన చంద్రబాబు నాయుడు గారు తెలుగువాడు అవటం మనందరికీ అదృష్టం. ఈ సీనియర్ పాత్రికేయుడు మిత్రుడు వల్లీశ్వర్ గారు ఈ పుస్తకానికి సంపాదకత్వం వహించారు, సహ సంపాదకులుగా ఉన్నారు. ఆ పుస్తకం నిర్మాణంలో చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించారు. వారిని కూడా ఈ గ్రంథావిష్కరణలో జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాను. వల్లీశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా సంవత్సరాల నుంచి తెలుసు, తిరుపతిలో కూడా పనిచేశారు వల్లీశ్వర్. పుస్తకం తీసుకో. అది మడకసిరి ఎమ్మెల్యే MS రాజు గారు మరి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను.
ఈ కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు చంద్ర అనే అమ్మాయి ఇక్కడ భరతనాట్యం చేసింది. ఈ మన్హాటన్ పుస్తకాన్ని చందనకి అందజేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. అలాగే ఈ పుస్తకాన్ని ముద్రించడంలో నాకు సహకరించిన మిత్రుడు రైతు నేస్తం వెంకటేశ్వరరావుని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాను. తీసుకో. ఆయన వెంకటేశ్వరరావు రైతుల కోసం చేసిన విశిష్టమైన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అతన్ని పద్మశ్రీ అవార్డుతో గుర్తించింది. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి ప్రశ్నించవలసిగా మాన్య ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటున్నాను. ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు నాంది పలికాం. అలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి గ్రంథ రచయిత డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు సత్యకుమార్ గారు, పెద్దలు గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్ గారు, గౌరవనీయులు పెద్దలు కొడతాల రామకృష్ణ గారు, ఎంఎస్కో విజయ్ కుమార్ గారు, ఒక మంచి పుస్తకాన్ని దత్తాత్రేయ గారు రాస్తే దాన్ని ప్రచురించడం కూడా అంతే మంచి కార్యక్రమం. అలాంటి పబ్లిషర్ అయినటువంటి విజయ్ కుమార్ గారికి, గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, ఎంఎస్ రాజు గారు, ఇంత మునిపే నేను చెప్పినట్టు ఈరోజు మనం చూస్తే మంటాడ టు మ్యాన్హాటన్ ఫస్ట్ టైం నేను ఆయన ఈ జిల్లాలో పుట్టాడనుకున్నాను, కానీ ఎందుకంటే నాకు సుదీర్ఘ పరిచయం ఉంది. మనందరి ప్రియతమ నేత ఎన్టీ రామారావు గారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి నోరి దత్తాత్రేయ గారు. నాకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేము కలుస్తూ ఉండేవాళ్ళం, మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఆ విధంగా చాలా చనువు పరిచయం ఉంది. చాలామంది చెప్పారు, ఈరోజు ఆ రోజు కాలంలో మనం చూస్తే పెద్ద పెద్ద కుటుంబాలు, అదే మాదిరిగా నోరి దత్తాత్రేయ గారు చూస్తే 12వ సంతానం. ఈరోజు మళ్ళీ
ఎత్తుక్కుంటున్నాం. 2 పిల్లల కంటే ఎవరన్నా ఉన్నారా అంటే ఎక్కడా కనపడడం లేదు, తగ్గిపోయారు. ఇప్పుడు ఈ ఇటీవల కాలంలో మీరు చూస్తే పాపులేషన్ మేనేజ్మెంట్ కోసం ఈరోజు మాట్లాడే పరిస్థితికి వచ్చే కొన్ని అగ్రదేశాలన్నీ కూడా జనాభా తగ్గిపోవడం, మన దేశానికి అడ్వాంటేజ్ ఇంకొక 20 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత మనకు కూడా జనాభా తగ్గేదని మొదలు పెడుతుంది. ఇప్పటి నుంచి జాగ్రత్త పడకపోతే ఇబ్బంది పడతామని నేనే స్టార్ట్ చేశాను ఫస్ట్ టైం ఇండియాలో కూడా. మళ్ళీ కరెక్ట్గా 30 సంవత్సరాల కంటే ముందు జనాభా నియంత్రణ మాట్లాడాను, అనేక నిబంధనలు పెట్టాను, మోటివేట్ చేశాం. కానీ ఈరోజు మళ్ళీ నేనే రివర్స్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఓసారి చరిత్ర. అయితే దత్తాత్రేయ గారిని చూసినప్పుడు ఆ తల్లిదండ్రుల్ని పుణ్య దంపతులు కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. నోరి సత్యనారాయణ గారు, నోరి కనక దుర్గాంబ గారు. ఆకడ వారు చెప్పారు ఏ విధంగా కష్టపడ్డాం. ఆయన జీవితం కూడా ఏదో అన్నీ వడ్డించిన విస్తరి కాదు. అయితే ఒక మారుమూల గ్రామంలో పుట్టిన వ్యక్తి ఈరోజు మనం చూసినప్పుడు పమిడిముక్కల మండలం మంటాడ గ్రామం. ఆయన ఇక్కడ పుట్టి అమెరికానే కాకుండా ఆయన మాటల్లో మనం విన్నాం, ప్రపంచాన్నే మెప్పించిన డాక్టర్, ప్రపంచానికి సేవలు అందించిన డాక్టర్ మనవాడు కావడం, నోరి దత్తాత్రేయుడు కావడం మనందరికీ గర్వకారణం. ఓసారి ఏదో అదృష్టం వచ్చేసింది అనుకుంటాం, కాదు. ఏదో రొటీన్గా పైకి వచ్చింది కాదు. ఒక ప్రగాఢమైన సంకల్పం. మీరు వ్యక్తుల్ని ఎవరినా చూడండి, ఒక వ్యక్తి సంకల్పంతో అచంచలమైన విశ్వాసంతో ముందుకెళ్తారు. అక్కడి నుంచి వాళ్ళకంటూ ఒక చరిత్ర సృష్టించి భావితరాలకు ఆదర్శం అవుతారు. అవి చూసినప్పుడు నాకు కొంతమంది జ్ఞాపకం వస్తారు. ఎన్టీ రామారావు కూడా ఇదే జిల్లాలో పుట్టి ఒక మామూలు కుటుంబంలో పుట్టి భవిష్యత్తులో కూడా అలాంటి వ్యక్తి మళ్ళా పుడతాడా అనే పరిస్థితి తీసుకొచ్చారంటే అది ఒక చరిత్ర. అలాంటి చరిత్ర సృష్టించారు. ఏ రంగంలో ఉన్నా అక్కడ చేసే పరిస్థితి వచ్చారు. వారి ప్రయాణాన్ని మనం విన్నాం. మామూలుగా ఇక్కడనే చదువుకొని అక్కడి నుంచి మీరు చూస్తే ఇక్కడే పియూసి, బిఎస్సి ఆంధ్ర జాతీయ కళాశాలలో పూర్తి చేసుకుని కర్నూలులో ఎంబీబీఎస్ చేసి ఉస్మానియాలో పీజీ చేసి అదే మరి గాంధీ ఆసుపత్రిలో కొన్నాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో అనుబంధంగా ఉన్న రేడియం ఇన్స్టిట్యూట్ అండ్ క్యాన్సర్ హాస్పిటల్లో రెసిడెంట్ డాక్టర్గా పనిచేయడం. అక్కడ ఆయన ఒక సంకల్పం, ఓసారి భగవంతుడు కూడా కొన్ని అవకాశాలు ఇస్తారు. అందరి జీవితాల్లో మీరు చూస్తే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క మలుపు తిరిగే సంఘటనలు వస్తూ ఉంటాయి. అలాంటి మలుపు తిరిగే సంఘటనలు అందిపుచ్చుకున్నవారు ఏ స్థాయికైనా రీచ్ అయ్యే పరిస్థితి వస్తారు. ఒకవేళ అలాంటి వచ్చినా వదిలిపెట్టిన వాళ్ళు అక్కడే ఉంటాం. ఆయన మీరు ఒకసారి చూస్తే అమెరికా నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఒక కార్డు, విజిటింగ్ కార్డు ఇస్తే ఆయన సంకల్పం, ఒక ఇంట్యూషన్ ఎట్లా పనిచేసిందంటే మళ్ళీ నేను అమెరికాకు పోవాలని అక్కడికి వెళితే ఒక చిన్న కాంటాక్ట్, ఆ కాంటాక్ట్లో కూడా మనం చూడాలి, అది ఒక మిరాకిల్. అంటే ఆయన సిన్సియారిటీ, ఆ డాక్టర్ని మెప్పించాడు ఆ వయసులో అంటే ఆయన సిన్సియారిటీ, ఆయన సబ్జెక్ట్ చూసిన తర్వాత ఈ కుర్రవాడికి భవిష్యత్తు ఉంది,
ఎప్పుడైనా నువ్వు వస్తే నన్ను కలవమని చెప్పాడంటే అది నోరి దత్తాత్రేయ గారి గొప్ప విషయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ సంకల్పమే ఆయన్ని ముందుకు తీసుకెళ్ళింది. ఆయన చెప్పినప్పుడు ఒక మాట అన్నాడు, ఆ హాస్పిటల్లో నేరుగా అప్పటికే ఇంటర్వ్యూ కూడా లేకుండా ఇచ్చారంటే అది వారి యొక్క ఒక విశిష్టత, లేకుంటే ఆయన యొక్క మెరిట్. అది అక్కడి నుంచి మీరు చూసినప్పుడు అంచెలంచెలుగా ఎదిగాడు. అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు. వారిని వాళ్ళ తల్లిని గురించి వారు చెప్పారు. అదే మరి ఆయన వైఫ్ కూడా, ఎవరైతే సుభద్ర గారు, ఆవిడ కూడా డాక్టర్, డాక్టర్ కూడా డాక్టర్. ఆ కుటుంబం మొత్తం డాక్టర్స్గా ఉండి ఒకరికొకరు సహకరించుకున్నారు. ఆ కుటుంబాన్ని, ఆ తల్లిదండ్రులని ఒకసారి గుర్తు చేసుకుంటూ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వైద్య రంగంలో మీరు చూస్తే చాలా అవార్డ్స్, ఒకటి రెండు కాదు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ క్లినికల్ ఫెలోషిప్ ఫ్యాకల్టీ అవార్డు ఇచ్చారు. అదే సమయంలో లేడీస్ హోమ్ జనరల్ నిర్వహించే సర్వేలో మహిళల క్యాన్సర్ నివారణలో ఉత్తమ డాక్టర్గా అవార్డు ఇచ్చారు. 95లో మెడికల్ అసోసియేషన్ గోల్డ్ మెడల్ ఇచ్చారు. 2003లో అమెరికన్ కాలేజ్ ఆఫ్ రేడియేషన్ అంకాలజీ ఫెలోషిప్ అందుకోవడం ఆయన అనేక విజయాల్లో ఇది ఒకటి. 50 సంవత్సరాలు మనం అందరం కూడా 50 సంవత్సరాలు వసంతాలు జరుపుకుంటాం కానీ ఆయన 50 సంవత్సరాలు సుదీర్ఘంగా క్యాన్సర్లో ట్రీట్మెంట్ ఇచ్చాడంటే, అనేక ఇన్నోవేషన్స్ దారి తీశాడంటే మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తున్నాయి. ఈరోజు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఆయన్ని ట్రిబ్యూట్ టు లైఫ్ అనే అవార్డు కూడా ఇచ్చారు. ఇది వచ్చినప్పుడు ఆయన ఒక స్టోరీ కూడా చెప్పారు. మా మదర్ ఇన్ లా, నా మ్యారేజ్ అయిన తర్వాత ఆవిడకి క్యాన్సర్ వచ్చింది. మా ఫ్యామిలీ అంతా చాలా బాధపడ్డాం. అప్పుడు 2 హాస్పిటల్స్ ఉండేటివి. ఒకటి బాంబే టాటా మెమోరియల్ ఇన్స్టిట్యూట్, 2 అడయార్. అక్కడి నుంచి అమెరికాకు వచ్చినప్పుడు దత్తాత్రేయ గారే ఆవిడ ట్రీట్మెంట్ ఇవ్వడం. అప్పుడు కూడా ఆవిడ ఆలోచించిన విధానంలో మీరు చూస్తే, నేనైతే డబ్బులు పెట్టుకొని రాగలిగాను ఒక ముఖ్యమంత్రి భార్యగా, లేకుంటే ఎన్టీఆర్ భార్యగా ఎంతమందికి అవకాశం వస్తుంది, కాబట్టి ప్రజలకు అవసరమైన ఒక హాస్పిటల్ పెడితే బాగుంటుంది, క్యాన్సర్ హాస్పిటల్ పెడితే బాగుంటుందని ఒక సంకల్పాన్ని ఆవిడ చెప్పడం, అది ఎన్టీ రామారావు గారు గుర్తుపెట్టుకొని ఆవిడ చనిపోయిన తర్వాత నోరి దత్తాత్రేయ గారితో మాట్లాడడం, ఆ రోజుటి నుంచి ఆయన అసోసియేట్ అయ్యాడు. ఎప్పుడైతే ఎన్టీఆర్ ఆ సంకల్పంతో 7 ఎకరాలు భూమి ఇచ్చారు, తర్వాత కొన్ని కారణాల వల్ల మేము అనుకున్నంత ప్రోగ్రెస్ చేయలేకపోయాం. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆలోచించాను, ఎట్టి పరిస్థితులు చేయాలనే పట్టుదలతో మేము హాస్పిటల్ పూర్తి చేశాం. వాజ్పేయి గారు వచ్చి ఇనాగరేషన్ చేయడం, అబ్దుల్ కలాం వచ్చి ఒక ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడం, ఈరోజు వారు చెప్పినట్టు 175 176 జనరల్ బాడీ మీటింగ్స్కి వారు అటెండ్ అయ్యారంటే ఒక మనిషిలో ఎంత పట్టుదల ఉంటుందో ఇది ఒక ఉదాహరణ. ఈజ్ ఏ వెరీ పాపులర్ డాక్టర్. ఆయనే చెప్పారు, ఎవరైనా కొంతమంది ఏంటంటే క్యాన్సర్ అనగానే మనం చాలా బాధపడతాం, భయం కూడా ఉంటుంది, ఎంత డబ్బులైనా పర్వాలేదు. అలాంటి స్పెషల్ ఫ్లైట్స్ కూడా పంపించి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇప్పించుకునే వ్యక్తి దగ్గర హాస్పిటల్ కోసం ఆ రోజు ఈరోజు ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నారు, ఈరోజు హైదరాబాద్లో క్యాన్సర్ హాస్పిటల్ బాగుంది, మళ్ళీ ఇలాంటి హాస్పిటల్ అమరావతిలో పెట్టాలనేది వారి సంకల్పం. డెఫినెట్గా పెడతాం. ఇప్పటికే ల్యాండ్ ఇచ్చాం, దాన్ని ఏ విధంగా లాజికల్గా తీసుకుపోవాలనో
వీరితో కూడా మాట్లాడి మేము చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈయన ఒకటి రెండు విషయాలే కాకుండా చాలా విషయాల్లో బ్రాకీ థెరపీ, ఎందుకంటే క్యాన్సర్ వచ్చినప్పుడు మనకు చాలా సఫరింగ్ కానీ బాడీ అంతా కూడా ఇది కావడం కానీ అవన్నీ ఉంటాయి. దాన్ని కంట్రోల్ చేయడం కోసం అలాంటి న్యూ టెక్నాలజీ తీసుకురావడం, ఇవన్నీ కూడా ఒక దీంతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు ఒక నోరీ ఫౌండేషన్ కూడా పెట్టాడు. ఆయన మాట్లాడిన మాటల్లో మీరు చూసినప్పుడు ఆయనకి ఎన్ని అవార్డులకు వచ్చిన దానికంటే ఆయన ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్లు అప్రిషియేట్ చేస్తే అదే పెద్ద అవార్డుగా ఫీల్ అవుతున్నా అంటే అది ఆయనకు ఉండే పట్టుదల. ఒక ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఉండే డాక్టర్కి ఎంత ఆనందం ఉంటుందంటే అంత ఆనందం. ఇలాంటి పేషెంట్ల కోసం నోరీ ఫౌండేషన్ పెట్టి ముందుకు తీసిపోయే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ కూడా మీరు చూస్తే ఇంకొక పక్కన మనం ఆలోచిస్తే అందరూ కూడా క్యాన్సర్ అనగానే ముందు పేషెంట్స్ సగం చనిపోతారు. అక్కడి నుంచి ఇంక నెంబర్ రోజులు లెక్కేసుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి దాని నుంచి ఇంకొక పక్కన చూస్తే సఫరింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మామూలు సఫరింగ్ కాదు. మనం కూడా పక్కనుండే వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటాం. ఇంకొక పక్క ఆర్థికంగా కూడా బాగా చితికిపోయే పరిస్థితి వస్తుంది. ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీ ఆర్థికంగా కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. వారు చెప్పిన దాని ప్రకారం 22లో మనం చూస్తే 19.9 మిలియన్ క్యాన్సర్ పేషెంట్లు వచ్చారు. ఇండియా కూడా 3వ స్థానంలో ఉంది. చైనా, అమెరికా తర్వాత మన దగ్గరనే ఎక్కువ ఉన్నాయి. ప్రతి సంవత్సరం 13 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. 9 లక్షల మంది వరకు చనిపోతున్నారు. మన దగ్గర ఒక 70,000 వస్తున్నాయి. అందులో మీరు చూస్తే 40,000 మంది దగ్గర చనిపోయే పరిస్థితికి వచ్చారు. అయితే ఇప్పుడే మన వాళ్ళందరూ చెప్పారు, మా మంత్రి గారు కూడా సత్యకుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు. అన్ని స్క్రీనింగ్ కూడా చేస్తున్నారు. 4.9 లక్షల మందికి నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తే దానికోసం ఒక టార్గెట్ పెట్టుకుంటే 1.5 కోట్ల మందికి పూర్తి చేశారు. 56,851 మంది క్యాన్సర్ అనుమానితులుగా గుర్తించారు. 2 కోట్ల మంది బెస్ట్ క్యాన్సర్ పరీక్షలు టార్గెట్గా పెట్టుకుంటే 78 లక్షల మందికి ఇప్పటికే టెస్టులు పూర్తి చేశారు. ఇందులో 32 మంది అనుమానితులుగా గుర్తించారు. 1,68,00,000 మందికి సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు చేయాల్సి ఉండగా ఇప్పటికి 41 లక్షల మందికి చేస్తే 34 మంది అనుమానితులుగా గుర్తించే పరిస్థితి వచ్చింది. ఎంత? 34,000, 34,000 మంది వచ్చారు. అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఏ విధంగా మనం కూడా ప్రివెంటివ్, ఇప్పుడే డాక్టర్ గారితో నేను మాట్లాడుతుంటే నోరి దత్తాత్రేయ గారితో ఒకటే చెప్పారు, ఇవి 80% వరకు క్యూర్ ముందుగానే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే మనం క్యాన్సర్ నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పారు. వారి యొక్క ఉత్సాహం చూశాను, అభిమానం చూశాను. ప్రపంచంలో ఎన్నో మీటింగ్లకు వెళ్ళారు. విఐపీస్ వెయిట్ చేసే పరిస్థితికి వచ్చారు. బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ది వరల్డ్ ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. కానీ విజయవాడకు వచ్చిన తర్వాత, ఈ పుట్టిన జన్మభూమిని చూసిన తర్వాత చాలా ఆనందపడుతూ పులకించిపోయే పరిస్థితికి వచ్చారు. నా గడ్డ పైన, నా జన్మభూమి పైన నేను ఈ పుస్తకం రిలీజ్ చేస్తున్నానని చెప్పి ఆనందపడే పరిస్థితికి వచ్చారు. అందుకే వారికి ఒక బాధ్యత చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున క్యాన్సర్ పైన ఆయన అడ్వైజర్గా తీసుకుంటాం, గవర్నమెంట్ అడ్వైజర్గా తీసుకుంటాం. అడ్వైజర్గా తీసుకొని ఆయనకు బాధ్యత చెప్తాం. ఇక్కడే మా సత్యకుమార్ గారు ఉన్నారు. ఇద్దరూ కలిసి ఎంతమందిని మీరు కాపాడగలిగితే, ఎంతమందికి ప్రివెంటివ్ హెల్త్ కింద, ప్రివెన్షన్ కింద చేయగలిగితే అంత మీ ఇద్దరికి పుణ్యం వస్తుంది. కాబట్టి ఇద్దరు కూడా
అంకితమైన భావంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్ అండ్ ఆల్సో బెస్ట్ డాక్టరే కాకుండా క్యాన్సర్ అనేది కూడా చేతివాటం అంటారు. మంచి డాక్టర్ అయితే డయాగ్నోసిస్ కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. చేయడమే కాకుండా ట్రీట్మెంట్ కూడా హీలింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాంటివి చాలా చేసే అవకాశం వస్తుంది. ఇక్కడ చూసినప్పుడు ఇప్పుడే నేచురల్ ఫార్మింగ్ వెంకటేశ్వరరావు ఒక రైతు పుస్తకాలు మొత్తం తెచ్చాడు. నేను అలాంటి కమిట్మెంట్ ఉండేవాళ్ళని చూసి చాలా ఆనందపడతాను. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఎక్కువ సమాజంలో తయారైతే సమాజానికి అంత ఉపయోగం ఉంటుంది. ఆ పుస్తకాలని రాసి ఏ విధంగా మనం మిల్లెట్స్ కానీ ఎరువులు క్రిమిసంహారక మందులు లేకుండా సేద్యవేట చేయాలి, భూమి తాపాన్ని ఎట్లా తగ్గించాలి, ఏ విధంగా మళ్ళీ భూమికి కూడా మనం సేవలు అందించి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలనే పుస్తకాలు చాలా రాసి వచ్చాడు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను అమెరికాకు పోయినప్పుడు దావోస్లో మాట్లాడుతూ ఉంటే ఒక ఆలోచన వచ్చింది. ఆలోచనలు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అందరూ మాట్లాడుతూ ఉంటే ఏ విధంగా గ్లోబల్ వార్మింగ్ వస్తూ ఉంది, ఎండలు పెరిగిపోతున్నాయి, టెంపరేచర్ పెరిగిపోతూ ఉంది, వాతావరణం మారిపోతూ ఉంది, దీనికి ఏమేం మార్గాలు ఉన్నాయని ఆలోచించినప్పుడు ఒక పక్క గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ కవర్ పెంచడం, ఇంకొక పక్క నేచురల్ ఫార్మింగ్ ఒక మార్గం అని చెప్పి డిస్కషన్కి వస్తే నేను అది ఆలోచించిన తర్వాత సుభాష్ పాలేకర్ అని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆయన అప్పట్లో ఫార్మర్స్ని మోటివేట్ చేసేవాడు. అతన్ని పిలిపించాను. పిలిపించి నేనంతా ట్రైనింగ్ క్లాసులు పెట్టి ఫార్మర్స్ అందరిని రమ్మని ఓసారి 5,000 మంది 10,000 మంది ఫార్మర్స్ 3-4 రోజులు కూర్చొని నేచురల్ ఫార్మింగ్ మీద, ప్రకృతి సేద్యం మీద, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ దీని మీద ప్రమోట్ చేశాం. ఈరోజు నాకు ఎంత గర్వకారణం అంటే ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున నేచురల్ ఫార్మింగ్ జరగడం లేదు. దగ్గర మీరు చూస్తే 10 లక్షల హెక్టార్లలో 10 లక్షల మంది ఫార్మర్స్ ప్రకృతి వ్యవసాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ట్రేసబిలిటీకి వెళ్ళాం, సర్టిఫికేషన్కి వెళ్ళాం. ఏ రైతు పండించాడు, ఏ విధంగా పండించాడు, మనం తినే ఫుడ్ ఒకసారి ఇప్పుడే టెక్నాలజీ అంటే అందరూ నన్ను గుర్తు చేస్తూనే ఉంటారు. నేను కూడా ఇంకొక అడుగు ముందుకు పోవడానికే ఆలోచిస్తూ ఉంటాను. ఎగ్జాక్ట్గా 95లో ఐటీ కోసం ఆలోచించాం. ఆ రోజు మీరు చూస్తే హైటెక్ సిటీ కట్టాం. అదే సమయంలో ఇప్పుడే ఎల్ఎన్టీ సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. ఈరోజు మాట్లాడుతూ ఉంటే ఆయన అంటున్నాడు, అప్పుడు రామకృష్ణ అని హెడ్ ఉంటే ఆయన దగ్గర పనిచేసేవాడు. ఆ రోజు ఆయన మేము వచ్చాం సార్, మీరంతా చెప్తుంటున్నాం, మీరు అక్కడ తీసుకెళ్ళి హైటెక్ సిటీ కడతానన్నారు. మాకే ఆశ్చర్యం వేసింది. అక్కడ పాములు తిరుగుతున్నాయి, ఇక్కడ హైటెక్ సిటీ ఏంటి? అప్పుడు మేము టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ ఉంటే వాళ్ళు రిపోర్ట్ ఇమ్మన్నాం. రిపోర్ట్ ఇమ్మంటే ఇక్కడ ఏం వ్యాపారం జరగదు, క్యాన్సిల్ చేసుకుని వెళ్ళమన్నారు. కానీ మీరు కట్టమంటే కట్టాం, మా డబ్బులు పోయిందనుకున్నాం. మీరు మార్కెట్ చేసి 1 ఇయర్ లోపల ఫుల్గా వచ్చారు, అందరూ వచ్చారు. ఈరోజు హైదరాబాద్ చూస్తే ఆ రోజు గుర్తొస్తుందని ఇప్పుడే చెప్పాడు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీ అందరికీ. ఎవరు నమ్మలేదు. ఈరోజు నేను ఏదైనా మాట్లాడితే మళ్ళీ కొంతమంది రాస్తూ ఉంటారు, ఈయనంతా రేపుడు గురించి మాట్లాడుతున్నాడు, ఈరోజు గురించి పనిచేయడం లేదు, ఇలాంటి రాసే వార్తలు కూడా ఉంటాయి. ఈరోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. ఫ్యూచర్ని గురించి ఆలోచించకపోతే మనం అనుకున్న ప్రగతిని సాధించలేం. ఇప్పుడు అందుకే నోరి దత్తాత్రేయ గారు కోరేది, ఆయన ఏఐ కూడా పర్ఫెక్ట్గా హెల్త్లో ఉపయోగిస్తున్నాడు. నేను ఇంకొక స్టెప్ ముందుకు పోయి ఈరోజు ఏం ఆలోచించానంటే, డీప్ టెక్నాలజీ క్వాంటమ్ కంప్యూటింగ్ ఆంధ్రప్రదేశ్కి రావాలి. ఆ రోజు ఐటీ హైదరాబాద్లో వచ్చింది. ఈరోజు క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతికి రావాలని, ఎందుకంటే సూపర్ కంప్యూటర్లు వచ్చాయి, ఇంకా అనేకమైనటువంటి మార్గాలు వచ్చాయి.
భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటింగ్కి ఫ్యూచర్ ఉంది, డీప్ టెక్నాలజీస్ ఫ్యూచర్ ఉంది, నేచర్ని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. ఇవన్నీ జరగాలంటే ఆ దృష్టితో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు నేను పెద్ద కంపెనీలను టీసీఎస్ కానీ, ఎల్ఎన్టీ, ఐఐటి మెడ్రాస్, అదే మరి ఐబిఎం, అదే మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీళ్ళందరినీ కూర్చొని పెట్టి మాట్లాడాం. తొందరలోనే ఇక్కడ డీప్ టెక్నాలజీ ఎట్లా వాడాలి, దీనికి రీసెర్చ్ ఎట్లా చేయాలి, క్వాంటమ్ కంప్యూటింగ్కి ఎట్లా రావాలి, అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇప్పుడు అందరూ మాట్లాడేస్తున్నారు ఏఐ కూడా. ఒకప్పుడు ఏఐ అంటే ఫోన్ అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు ఏఐ మాట్లాడే పరిస్థితికి వచ్చాం. అది రియాలిటీ. భవిష్యత్తులో కూడా ఇంకా చాలా ముందుకు పోవాలంటే ఈ ప్రాంతం టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా నేను ఒక విషయం మీ అందరికీ చెప్తున్నాను. పంజాబ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్. పంజాబ్లో ఉండే వాళ్ళందరూ కూడా దేశభక్తితో దేశాన్ని రక్షించడానికి ఆర్మీకి వెళ్తారు. రెండోది, దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం పంజాబ్. వీట్ కానీ గోధుమలు కానీ. కానీ ఆ రాష్ట్రంలో ఎక్కువ ఫెర్టిలైజర్స్ వేసి, పెస్టిసైడ్స్ వేసి, ఈరోజు మీరు చూస్తే ఢిల్లీకి ఎవ్రీడే ఒక ట్రైన్ వస్తుంది క్యాన్సర్ పేషెంట్స్తో. కెన్ యూ ఇమాజిన్? ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఢిల్లీకి వచ్చేది. ఆ ట్రైన్ దేనికంటే లేబర్ని తీసుకొని వస్తుంది, మళ్ళీ సాయంత్రం వెళ్తూ ఉంటుంది. అలాంటిది ఈరోజు దేశం నష్టపోయే విధంగా పంజాబ్లో జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే అప్పుడప్పుడు ఇంత మునిపే మా మంత్రి అన్నాడు, నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్, కిచెన్ యాజ్ ఏ ఫార్మసీ. కాబట్టి ఈ రెండు కానీ మనం ఫాలో అయితే చాలా వరకు సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి వస్తుంది. పొగాకు కానీ, మద్యం కానీ, ఇవన్నీ కూడా ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు డాక్టర్ గారికి ఎన్ని చెప్పినా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మీకు క్యాన్సర్ వస్తే డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడు తప్ప క్యాన్సర్ రాకుండా చేసుకోవడం అనేది మన చేతుల్లో ఉంది. ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగానే మిమ్మల్ని కోరుతున్నాం. ఎక్కడికి పోయినా ఇప్పుడు జంక్ ఫుడ్ తినడం, ఫాస్ట్ ఫుడ్ తినడం, విపరీతంగా ఈ యొక్క పెస్టిసైడ్స్ అన్ని వాడడం, ఇవన్నీ చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా మన యొక్క లైఫ్ స్టైల్ కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను పెద్ద ఎత్తున ఈ 4-5 సంవత్సరాల్లో 50 లక్షల ఎకరాల్లో నేచురల్ ఫార్మింగ్ వస్తుంది, ప్రకృతి సేద్యం వస్తుంది. దానికి చిరునామాగా మన రాష్ట్రం ఉంటుంది, దానికి సర్టిఫికేషన్ ఉంటుంది, ఇంకో పక్కన ట్రేసబిలిటీ ఉంటుంది. ఎక్కడ పండింది, ఏ రైతు పండించాడు, ఏ విధంగా వ్యవసాయం చేశాడు, అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్తో సమానంగా మళ్ళీ మీకు ఇది ఆర్గానిక్ ఫుడ్డా లేదా అని సర్టిఫికేషన్ కూడా ఇస్తుంది. కాబట్టి అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక మంచి పుస్తకం, నేను వారిని చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వారి చరిత్ర తెలియాల్సిన అవసరం ఉంది, భావితరాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి సాధారణ కుటుంబంలో పుట్టి ఒక సంకల్పంతో అసాధారణమైన వ్యక్తిగా తయారయ్యే దాంట్లో నోరి దత్తాత్రేయుడు గారు ఒక్కరు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తి మళ్ళీ మన రాష్ట్రం కోసం, పుట్టిన భూమి కోసం ఇక్కడ నేను సేవలు అందించాలని ముందుకు వస్తున్నారు. అలాంటి వ్యక్తిని మనందరం కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలకడమే కాకుండా మనస్ఫూర్తిగా అభినందించాల్సిందిగా నేను కోరుతున్నా. ఈరోజు ప్రధానమంత్రి గారు మనం వాచ్ చేస్తున్నాం, వికసిత్ భారత్ 2047, ఇండియా విల్ బి నెంబర్ 1 or 2. ఈరోజు మీరు చూస్తే ఇండియా ఈరోజు పరిస్థితి చూస్తే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. ఇది రాబోయే రోజుల్లో
ఇంకా 2-3 ఏళ్లలో 3వ ప్లేస్కి వస్తాం. రాబోయే 23 ఏళ్లలో నెంబర్ 1, నెంబర్ 2గా ఉంటాం. దేశానికి ఒక అదృష్టం వచ్చింది, మీరు గుర్తుపెట్టుకోవాలి. 91లో పివి నరసింహారావు గారు తెలుగు బిడ్డ ఆర్థిక సంస్కరణలకు నాంది పలికాడు. అక్కడి నుంచి మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు లాంటి నాయకుడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పి తెలుగువారి ఉనికిని కాపాడాడు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ ద్వారా ఇండియాని నెంబర్ 1గా చేయాలంటే నా ఆలోచన 2047కి ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీ ఏదంటే దానికి చిరునామాగా తెలుగు జాతి ఉండాలన్నది నా సంకల్పం. అదే సమయంలో భారతదేశంలో ఎక్కువ తలసరి ఆదాయం ఎక్కడుందంటే దానికి కూడా చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలనేది మన సంకల్పం. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు విధ్వంసం గురించి. నేను విధ్వంసం గురించి మాట్లాడలేదు. ఇక్కడ విధ్వంసం ఉంటుంది. అలాంటి విధ్వంసం నుంచి రికవర్ చేయడానికే మనం అందరం ఉన్నాం. నోరీ గారు ఎట్లయితే క్యాన్సర్ వచ్చింది కాబట్టి ఆయన డాక్టర్గా అయి ఉన్నాడు. రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మనం ఇబ్బందులు తొలగించడానికి ఇక్కడికి వచ్చాం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఎప్పుడూ చెప్తాను, వెల్తీ, హ్యాపీ అండ్ వెల్తీ, హెల్తీ, హ్యాపీ. డబ్బులు ఉండాలి. డబ్బులు లేకపోతే క్యాన్సర్ వస్తే కూడా ట్రీట్మెంట్ తీసుకోలేం. అదే మాదిరిగా డబ్బులే కాదు, ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యమే కాదు, ఆనందం కూడా ఉండాలి. ఎప్పుడూ సీరియస్గా ఉండి బాధలు పడితే కూడా అది జీవితం కాదు. అందుకే ఇవన్నీ రావడానికి నేను కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకొని పనిచేస్తున్నా. అయితే నేను ఎంత ఫాస్ట్గా పోవాలనుకున్నా మీరు కూడా నాతో నడవాలి. అట్లా కాకుండా మీరు ముందు పోతామంటే మీరు నన్ను లాగారనుకోండి, అక్కడి నుంచి కొంతవరకు పోయి మేము కూడా అలసిపోయే పరిస్థితి వస్తుంది. అది రానివ్వకుండా చూసుకోవాలి. నేను ప్రపంచంలో టాలెంట్ ఎక్కడున్నా తీసుకొస్తాను, టెక్నాలజీ ఎక్కడున్నా తీసుకొస్తాను. పరిపాలన కూడా సమర్థవంతంగా నడిపించడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తాం. ఇప్పుడు నోరి దత్తాత్రేయుడు గారికి అదనపు భారం నేను ఇచ్చింది పదవి కాదు, బాధ్యత వారికి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వారి వల్ల కొన్ని వేల మందికి, లక్షల మందికి క్యాన్సర్ రాకుండా కాపాడుకునే అవకాశం వస్తుంది. అందుకే వారిని అడిగాను. వారి కన్సల్ట్ తీసుకొని ఇప్పుడు అనౌన్స్ చేశా. ఇలాంటివి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని సుజావుగా జరిగే పరిస్థితి వస్తుంది. దానికి ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, నోరి దత్తాత్రేయుడు గారిని మీ అందరి తరపున, ఈ కృష్ణా జిల్లాలో చాలామంది ఉత్తమ పురుషులు పుట్టారు. కానీ ఒకప్పుడు నాకు ఒకసారి అనిపిస్తుంది, ఇక్కడ పుట్టిన వాళ్ళు వేరే ప్రాంతాలకు పోయి రాణించారు కానీ ఇక్కడ మాత్రం ఉండడం లేదు. ఇప్పుడు మళ్ళీ ఉండే పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే రాజధాని వచ్చినప్పుడు అవకాశాల కోసం హైదరాబాద్ పోయారు. ఒకప్పుడు ఇక్కడ రాజధాని లేదు కాబట్టి నేరుగా ఇక్కడి నుంచి నేరుగా చెన్నైకి వెళ్ళారు. కొంతమంది నేరుగా అమెరికాకి వెళ్ళారు. కొంతమంది వేరే దేశాలకు వెళ్ళారు. కానీ ఎక్కడ పోయినా రాణిస్తున్నారు. ఇక్కడ మాత్రం అలాంటి అవకాశాలు రాలేదు. అలాంటి అవకాశాలు ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. ఈ అవకాశాలను అందిపుచ్చుకుని అందరం ముందుకు పోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇప్పుడే విజయ్ కుమార్ గారు చెప్పారు, అదే మరి దత్తాత్రేయుని గారు చూశారు. ఆయన ఒక మాట చెప్పాడు, ఇండియన్ ఎడ్యుకేషన్, మనకుండే టీచింగ్ ఫెసిలిటీస్ కానీ ప్రపంచంలో ఏ దేశానికంటే తక్కువ కాదని చాలా స్పష్టంగా చెప్పారు. ఇటీవల కొంతమంది మాట్లాడుతూ ఇంగ్లీష్ గురించి మాట్లాడారు. చదువు అనేది మనం మాతృభాషలో చదువుకుంటే చదువు వల్ల నాలెడ్జ్ వస్తుంది. ఇంగ్లీష్ అనేది కమ్యూనికేషన్ మాత్రమే. ఆయన పుట్టుకతో ఇంగ్లీష్లో పుట్టలా, లేకుంటే ఇంగ్లీష్ వాడిగా పుట్టలా,
తెలుగు బిడ్డగా పుట్టాడు, తెలుగు నేర్చుకున్నాడు, ప్రపంచాన్ని జయించాడు. ఇంగ్లీష్ దానికి అవసరమైనప్పుడు నేర్చుకున్నాడు, ఆటోమేటిక్గా వస్తుంది. అదే ఆయన సాధించిన విజయం. ఇప్పుడే విజయ్ కుమార్ గారు చెప్పినట్టు పుస్తకం చదవడం, నాలెడ్జ్ పెంచుకోవడం చాలా అవసరం. నిరంతరం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జీవితంలో ఇప్పుడు స్లోగా మనం చూస్తే ఆన్లైన్, ఆఫ్లైన్ కోర్సెస్ కూడా వస్తున్నాయి. నాలెడ్జ్ పెంచుకోవడం అనేది అనిత్యం మనం చేయగలిగితే దానివల్ల మనకు జీవితంలో చాలా లాభాలు వస్తాయి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము కూడా వీలైనంత వరకు పుస్తకాలే చెప్తున్నాం, కానీ ఇంకా కొంతమంది మేము చెప్పినట్టుకు రావడం లేదు. నేను అందుకే చాలాసార్లు అందరూ చెప్పింది, ఒక మంచి సంస్కారానికి నాందు పలకడం, ఎక్కడికి వచ్చినా కూడా ఫ్లవర్స్ కాకుండా, గార్లెండ్లు కాకుండా చాలా వరకు నివారించాం. ఇంకా ఒక కన్స్ట్రక్టివ్ పర్పస్కి మా దగ్గరికి వచ్చినప్పుడు ఒక పుస్తకం తెచ్చి ఇవ్వడం, ఆ పుస్తకాన్ని లైబ్రరీ పంపించడం, లేకుంటే మీరు ఇచ్చే ప్రతి ఒక్క పైసా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది. అది చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, వండర్ఫుల్ ఈవినింగ్, ఒక మంచి కార్యక్రమం. దీనికి అవకాశాన్ని ఇచ్చినటువంటి నోరి దత్తాత్రేయ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, పుస్తకాన్ని కూడా చూశాను, చాలా బ్రీఫ్గా ఉంది. ఓసారి కొంతమంది 1000 పేజీలు వచ్చేస్తాయి, అది ముయ్యాలంటేనే భారంగా ఉంటుంది. అట్లా కాకుండా సింపుల్ బుక్ తెచ్చారు, చాలా అట్రాక్టివ్గా తెచ్చారు. పబ్లిషర్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొక్కసారి అందరికీ నమస్కారాలు. గుడ్ లక్, గుడ్ నైట్. అందరూ ఒక్క నిమిషం కూర్చోండి, ఒక్క నిమిషం. ఇప్పుడు ముందుగా తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి పుస్తకాన్ని బొకేని తీసేసి బుకేలుగా ఇవ్వమన్న చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వందన సమర్పణ చేయవలసిందిగా మిత్రుడు వల్లీశ్వరిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నేను వందన సమర్పణ చేసే ముందర ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. 40 సంవత్సరాల క్రితం, నేను ఒక 50 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నాను. 40 ఏళ్ల క్రితం నేను తిరుపతిలో పనిచేస్తున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఒక శాసనసభ్యుడు ఎన్నికలు ఇంకో 3 నెలల్లో వస్తాయనగా వారు మమ్మల్ని, నన్ను, ఇంకొక పెద్ద ఆయన వరదాచారి గారిని, జర్నలిస్టు, తన కాన్స్టిట్యున్సీలో సమీక్షా సభలు జరుగుతున్నాయి రమ్మన్నారు. ఉదయం 9 బయలుదేరాం, రాత్రి 12 దాకా తిరిగాం. 15-20 సభలు జరిగి ఉంటాయి. ప్రతి సెంటర్లోనూ గ్రామస్తులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాత్రి కూడా మేళతాళాలతో స్వాగతం పలికారు. ఆయన ఏం చేశారంటే, ప్రతి చోట కూడా జేబులను డైరీ తీసి, ఎన్నికల్లో మీకు ఏం వాగ్దానం చేశాను, మీరు ఏం అడిగారు, వాటిలో నేను ఎన్ని చేశాను, కమ్యూనిటీ హాలు, శౌచాలయము, స్కూలు, రోడ్డు ఏవి బడ్జెట్లో పెండింగ్లో ఉన్నాయి, ఇంకో నెక్స్ట్ ఇయర్ వస్తుంది, ఇది జరిగింది, ఇది చేశానని డైరీ తీసి ప్రజలకి అకౌంటబిలిటీ, జవాబుదారీగా చెప్పినటువంటి అలాంటి ఎమ్మెల్యే నేను మళ్ళీ ఇంత చూడలేదు. నేను ఎక్కడ వెళ్ళలేదు, అక్కడ ఉన్నారేమో. ఆ ఎమ్మెల్యే అప్పుడు మంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. వారికి ఇప్పుడు దత్తాత్రేయుడు గారికి ఒక సామ్యం ఉంది. ఏమిటంటే వాళ్ళిద్దరిలో ఒక ప్రెసిషన్ ఉంది. ప్రెసిషన్ ఇన్ ప్లానింగ్, ప్రెసిషన్ ఇన్ ఆపరేషన్, ప్రెసిషన్ ఇన్ ఫాలో అప్. ఈ ప్రెసిషన్ ఉందే ప్రతి ఆలోచనలో, దాన్ని అమలు చేయటంలో, అమలు చేసిన తర్వాత ఫలితాలని అసెస్ చేయడంలో ప్రెసిషన్ అన్నది నోరు దత్తాత్రేయుడు గారి దగ్గర ఉంది, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. ఇలాంటి ఈ ఇద్దరితో కూడినటువంటి ఈ వేదికలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి, ముఖ్యంగా మంటాడట్టు, మ్యాన్హాటన్, ఈ పుస్తకం చదివితే మీకు అద్భుతాలు కనిపిస్తాయి. అనేక సందర్భాల్లో ఇది ఏమిటి, నేను ముందుకు వెళ్ళగలనా, అడుగు వేయగలనా అని దత్తాత్రేయ గారు భయపడుతున్న సందర్భాల్లో, ఒకటికి అనేక పరీక్షలు తట్టుకుని ప్రపంచం అంతా తిరిగి వాళ్ళ మనందరి కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. ఒక్కసారి పుస్తకం మీరు చూస్తే వదిలిపెట్టరు, మీ పిల్లలకి ఇస్తారు. అంత విలువైనటువంటి మోటివేషనల్ లైఫ్ స్కెచ్ దత్తాత్రేయుడు గారిది. ఈ పుస్తకానికి ఆవిష్కరణకి ఇచ్చేసి ఇందులో మిమ్మల్ని అందరినీ ఆనందింపజేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, దత్తాత్రేయుడు గారికి మా యొక్క ప్రతి ధన్యవాదాలు. అలాగే ఎంత గొప్ప విషయమైనా వైద్య శాఖలో దాన్ని అమలు చేయాలంటే సామర్థ్యం కావాలి. అలా సమర్థంగా వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్నటువంటి
మంత్రి వై సత్యకుమార్ గారికి, అలాగే తెలుగు భాషను ప్రేమిస్తూ, తెలుగు భాషను ప్రోత్సహిస్తూ, తెలుగు భాష ప్రచారం చేస్తూ ఎంఎస్కోకి తెలుగు భాష కారణంగా ఆత్మబంధువైనటువంటి మండల బుద్ధప్రసాద్ గారికి, శాసనసభ్యులు రామకృష్ణ గారికి, ఎంఎస్ రాజు గారికి, మన రామ్మోహన్ గారికి, మీ అందరికీ ధన్యవాదాలు. ఎంఎస్కో తరఫున ధన్యవాదాలు. నమస్కారం.